హరే కృష్ణ గురు. ప్రణామం. హరే కృష్ణ ప్రణామాలు. సో హరే వచ్చే కృష్ణ వారము ప్రభుజీ. హరే కృష్ణ వచ్చే వారము గురు పూర్ణిమ జరుపుకోబోతున్నాం మనం 29వ తారీఖు నాడు శ్రీల వ్యాసదేవుల వారి జన్మదినము ఆ రోజు. దాన్ని పురస్కరించుకొని భారతదేశం నలుమూలల అందరూ గురు పూర్ణిమ మహోత్సవాలు జరుపుకుంటారు. వ్యాసదేవుల వారిని, అలాగే వ్యాసదేవుల వారి రిప్రజెంటేటివ్స్ ఆయన యొక్క ప్రతినిధులైనటువంటి గురువులందరికీ ఆ రోజు మనము మన కృతజ్ఞత వ్యక్తపరచుకున్నటువంటి రోజు అన్నట్టు. సో దానిని దృష్టిలో పెట్టుకొని శ్రీమద్ భాగవతము 3వ స్కందము నుంచి కొన్ని శ్లోకాలని బేస్ చేసుకొని ఒక గురువు యొక్క ఆ ఉపయోగం అనొచ్చు, తర్వాత మన జీవితంలో ఒక గురువు యొక్క ప్రోత్సాహం కానివ్వండి, ఉపయోగం కానివ్వండి, ఆయన ద్వారా మనం ఏం నేర్చుకొని ఆయన ద్వారా మనం ఏం లబ్ధి పొందుతాము అనే విషయాల గురించి వాళ్ళ కొంచెము సంక్షిప్తంగా చర్చించుకుందాం. సో దానికి ముందుగా చిన్నగా ప్రార్థనలు అర్పిద్దాం మన గురు పరంపరకి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపగదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ నమ. ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరద్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. సో గురు పూర్ణిమ ఆయన లాంటి గురువులందరి ద్వారా మన జీవితంలో మనకి ఏ విధమైనటువంటి మంచి జరుగుతుందో దాన్ని గుర్తుంచుకునే విషయంలో ఈరోజు శ్రీమద్ భాగవతము 3వ స్కందము 7వ అధ్యాయం. ఈ అధ్యాయంలో విదురులు మనకి హస్తినాపురానికి రాజమంత్రి. ఆ విదురుడు మైత్రేయ ముని అని చెప్పేసి ఒక గొప్ప ఆచార్యులు ఉంటారు. ఆయన ఎవరంటే శ్రీల వ్యాసదేవుల వారితో పాటు శ్రీల వ్యాసదేవుల వారి తండ్రి అయినటువంటి పరాశర ముని దగ్గర చదువుకున్నటువంటి శిష్యుడు. శ్రీల వ్యాసదేవుడు మరియు మైత్రేయ ముని వీళ్ళిద్దరూ పరాశర ముని దగ్గరే వాళ్ళ విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. సో వ్యాసదేవుని గురించి మనకి బాగా తెలుసు, చాలాసార్లు వింటాము. తన క్లాస్మేట్,
తన తోటి స్టూడెంట్, ఆయన పేరే మైత్రేయ ముని. ఆ మైత్రేయ ముని దగ్గర విదురుడు కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. ఆ ప్రశ్నల్లోనే ఒక గురువు యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పడం జరిగింది. మనం ప్రశ్నల్ని చదువుకుంటూనే ఆ గురువు యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. అలాగే చివరిలో వ్యాసదేవుల వారి జన్మ గురించి కూడా మనము సంక్షిప్తంగా చర్చించుకుందాం. సో 3వ స్కందము 7వ అధ్యాయంలో ఎన్నో ప్రశ్నలు అడిగే ముందు ఒక చిన్న విషయాన్ని చెప్తూ ఆ తర్వాత ప్రశ్నల్ని అడుగుతారు. అక్కడ విదురుల వారు ఏం చెప్తున్నారంటే, దురాపాయి అల్పతపసః సేవా వైకుంఠవర్త్మషు యత్రోపగీయతే నిత్యం దేవదేవో జనార్దనః. దురాపాహి అల్పతపస సేవా వైకుంఠవర్త్మషు. వైకుంఠవర్త్మషు అంటే వైకుంఠానికి వెళ్ళే దారిలో ఉన్నటువంటి కృష్ణ భక్తులు. ఎవరైతే కృష్ణ భక్తిని దృఢ సంకల్పంతో పాటిస్తున్నారో వాళ్ళు వాళ్ళ హృదయంలో ఉన్న కల్మషాలన్నీ శుద్ధిపరచుకొని ఆ భగవద్ధామానికి తిరిగి వెళ్ళే ప్రయాణ మార్గంలో ఎవరైతే ఉన్నారో అలాంటి గొప్ప గొప్ప వ్యక్తుల సాంగత్యము అంత సులువుగా దొరకదంట. దురాపాహి అల్ప తపస. కొంచెం కొంచెం తపస్సు చేసిన వాళ్ళు, కొంచెం కొంచెం నియమాలను పాటించిన వాళ్ళకి ఇలాంటి మహద్భక్తుల యొక్క దర్శన భాగ్యం కానివ్వండి, సాంగత్యం కానివ్వండి, వాళ్లకు సేవ చేసుకునే అవకాశం కానివ్వండి త్వరగా లభించదు. అలాంటి గొప్ప వ్యక్తుల సాంగత్యం లభించాలంటే మనము మన జీవితాన్ని తపోమయం చేసుకోవాలట. అప్పుడు కానీ లభించదు. ఎందుకంటే ఆ వైకుంఠ వర్త్మసు అనేటువంటి విష్ణు భక్తులు ఉన్నారు కదా, వాళ్ళ నిత్యకృతాలు ఎలా ఉంటాయంటే, యత్రోపగీయతే నిత్యం దేవదేవో జనార్దన. ఆ భగవంతుని యొక్క గొప్పతనాన్ని అహర్నిశలు కీర్తిస్తూనే ఉంటారు. ఎత్ర ఉపగీయతే నిత్యం, ప్రతిరోజు ఆ భగవంతుని యొక్క దివ్య లీలల్ని చర్చించుకుంటూ ఉంటారు. వాటిని వినాలనే కోరిక ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా అలాంటి భక్తుల సాంగత్యంలోకి మామూలుగా రారు. భగవంతుని గురించి తెలుసుకోవాలి, భగవంతుని గురించి వినాలి, భగవంతునికి సేవ చేయాలి, భగవంతుని యొక్క నిత్యకైంకర్యాన్ని పొందాలి అని కోరిక ఉన్నవాళ్ళు మాత్రమే అట్లాంటి ఉత్తమ భక్తుల సాంగత్యానికి లారేలు. అలాంటి కోరిక ఉండాలంటే అల్పతపస్కులకి చాలా కష్టము అని చెప్తున్నారు. ఇది ఒక శిష్యుడికి కావలసినటువంటి మనలాంటి వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్. మనలాంటి వాళ్ళు ఎలాంటి యోగ్యత ఉండాలి, ఎలాంటి యోగ్యత ఉంటే అలాంటి మహద్భక్తుల యొక్క సాంగత్యాన్ని పొంది వాళ్ళ దగ్గర శిష్యులుగా చేరి ఆ భగవంతుని గురించి తెలుసుకునేటువంటి మహద్ అవకాశాన్ని మనము పొందగలము. కొందరు అడగొచ్చు, అయ్యా ఆ భగవంతుని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, మాకు జీవితంలో చాలా పనులు ఉన్నాయి, ఇవన్నీ చేసుకుంటూ పోతే సమయమే లేదు అని కూడా కొందరు అనొచ్చు. భగవంతుని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది అని కూడా అనొచ్చు. మనం చేసే పని మనం చేసుకుంటూ పోతే సరిపోదా, చనిపోతారు. చూద్దాము. విదురుల వారు ఒక 100 సంవత్సరాల కాలం పాలు మంత్రిగా పనిచేశారు. తనని మంత్రిగా పాండుని మహారాజుగా ఎన్నుకున్న రోజు నుంచి శ్రీకృష్ణ భగవానుడు శాంతిదూతగా హస్తినాపురానికి వచ్చే రోజు వరకు మొత్తం 100 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఎందుకంటే మహాభారత యుద్ధ సమయంలో పాండవులు కానివ్వండి, శ్రీకృష్ణుడి కానివ్వండి, వాళ్ళ వయసు 90 సంవత్సరాలు. సో వాళ్ళు పుట్టడానికి ముందు ఒక 10 సంవత్సరాల ముందు పాండు మహారాజు రాజయ్యారనుకుందాము. అంటే అప్పుడు విదురుడు కూడా మంత్రి అయ్యాడు, సేమ్ ఒకే రోజు. ఆ రోజు నుంచి ఈ శాంతి ఒప్పందం రోజు వరకు, భగవంతుడు శాంతియుతగా వచ్చేసిన రోజు వరకు పూర్తిగా 100 సంవత్సరాలు పూర్తయిపోతాయి. యమరాజుకి ఒక శాపం ఉంటుంది, నువ్వు ఒక 100 సంవత్సరాల పాటు శూద్ర కుమారునిగా ఉండిపో అని చెప్పేసి. సో ఈ 100 సంవత్సరాలు ఆయన మంత్రి అయినప్పటికీ కూడా ధృతరాష్ట్రుడు కానివ్వండి, ధృతరాష్ట్ర పుత్రులు కానివ్వండి,
వీళ్ళెవరూ ఆయనకి తగిన గౌరవాన్ని ఇవ్వలేదు. ఒక శూద్రుని పుత్రుడుగానే వాళ్ళు పరిగణించి ఆ విధంగానే ఆయనకి గౌరవ మర్యాదలు చేశారు. ఈ రోజైతే ఓపెన్‌గా దుర్యోధనుడు తిట్టేస్తాడు. అడుగుతాడు. శాంతి సన్ స సమాగా దట్ శాంతి ఒప్పందాలన్నీ విఫలమైపోతే ధృతరాష్ట్రునికి చాలా భయమేస్తుంటుంది. యుద్ధం అనివార్యమైపోయిందే. యుద్ధం తర్వాత నా పుత్రులు ఎంతమంది మిగులుతారో అని చెప్పేటువంటి ఒక బాధ, ఒక ఆలోచన ఆయనలో ఏర్పడినప్పుడు విదురుడిని పిలుస్తారు. విదురుడిని అడుగుతాడు, మనం ఏం చేద్దాం ఇప్పుడు? యుద్ధాన్ని ఆపాలంటే ఏం చేద్దాము? దానికి సింపుల్‌గా సమాధానం చెప్తాడు. దుర్యోధనుడిని చంపేయి, లేదా చెరసాలలో బంధించు, లేదా దేశ బహిష్కరణ చెయ్యి. ఒక దుర్యోధనుడు బయటికెళ్ళిపోతే కనీసం నీకు 99 మంది పుత్రులు మిగులుతారు అని సమాధానం ఇస్తాడు. అది విన్న దుర్యోధనుడు వెంటనే కాళ్ళు తొక్కిన పాములాగా బుసలు కొడుతూ, ఈ యొక్క దాసీపుత్రుణ్ణి అంతఃపురంలోకి ఎవరు పిలిచారు? నన్నే చంపమని చెప్తాడా? ఇతన్ని చంపేయాలి అని చెప్పేసి తన ఖడ్గాన్ని పైకెత్తుతాడు. అందరు మిగతా వాళ్ళు ఆపడంతో, నా కళ్ళ ముందు ఉంటే చంపేస్తాను, వెంటనే నేను రాజ్యం నుంచి బహిష్కరించండి అని చెప్పేసి గట్టిగా మాట్లాడతాడు. అలా మాట్లాడుతూ చాలా సార్లు దాసీపుత్రుడు దాసీపుత్రుడు అంటాడు. ఆ మాటలు విన్నటువంటి విదురునికి మనసు విరిగి తన యొక్క పదవిని, మంత్రి పదవిని అక్కడే వదిలేసి వెంటనే రాజ్యాన్ని వదిలి అడవుల్లోకి వెళ్ళిపోతాడు. అప్పటి నుంచి పాండవులు రాజ్యాన్ని పరిపాలించిన 36 సంవత్సరాలు దేశం నలు దిశల పుణ్యక్షేత్రాలు, పుణ్యతీర్థాలన్నీ ప్రయాణం చేసి, ఆ తర్వాత శ్రీకృష్ణ భగవానుడు ఈ భౌతిక జగత్తు వెళ్ళిపోయారనే సమాచారాన్ని తెలుసుకున్న తర్వాత తట్టుకోలేక హరిద్వార్కి వెళ్తారు. హరిద్వారంలో మన మైత్రేయుని కలిసి ఆ భగవంతుని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసే క్రమంలో ఈ ప్రశ్నలన్నీ అడుగుతున్నారు. అక్కడ వేరు వేరు ప్రశ్నలు అడుగుతారు. ఇలా చెప్పిన తర్వాత, మీలాంటి గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క సాంగత్యము అంత సులువుగా లభించదు, ఎంతో తపస్సు చేస్తే కానీ లభించదు. అంటే తను చెప్తున్నాడు, గత 36 సంవత్సరాలుగా నేను ఎంతో తపస్సు చేశాను, దానివల్లనే నీలాంటి గురువుల యొక్క సాంగత్యం లభించింది అని ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. అలా చెప్పిన తర్వాత చాలా ప్రశ్నలు అడుగుతారు. ఇవన్నీ మనకు తెలియదు, అవసరం లేదు, బట్ చిన్నగా చెబుతాను. ఆ భగవంతుడు ఈ భౌతిక జగత్తుని ఎలా సృష్టించాడు? ఈ భౌతిక జగత్తుని ఎలా పాలిస్తున్నాడు? ఈ భౌతిక జగత్తుని ఎలా సంహరిస్తున్నాడు? ఈ భౌతిక జగత్తుని పాలించే క్రమంలో ఆయన దేవతలని, ఋషులని, మునులని ఎలా తన సేవలో వినియోగిస్తున్నారు? అలా తర్వాత బ్రహ్మదేవుడు ఎలా సృష్టిని ముందు కొనసాగిస్తున్నాడు? ఆయనతో పాటు ఋషులు, మునులు, ప్రజాపతులు, దేవతలు ఆ సృష్టిని ముందు కొనసాగించే ప్రయత్నంలో ఆ మిగతా దేవతలందరూ కూడా ఎలా సహాయం చేశారు? 14 లోకాలలో ఏ లోకాలు ఎక్కడ ఉన్నాయి? ఏ లోకంలో ఎవరు ఉంటున్నారు? మనుషులు, జంతువులు, పశువులు, పక్షులు, కీటకాలు, దేవతలు, కిన్నరులు, కింపురుషులు, గంధర్వులు, అప్సరసలు, తర్వాత ఇలా వేరు వేరు రకాల జీవరాశులన్నీ ఎక్కడెక్కడ ఉంటున్నాయి? ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నాయి? ఎలా వాళ్ళందరూ సృష్టించబడ్డారు అని అడిగారు. ఆ తర్వాత వాళ్ళందరూ ఎలా పరిపాలింపబడుతున్నారు అది కూడా అడిగారు. తర్వాత మన భూలోకానికి వచ్చినట్టయితే మనుషులు వాళ్ళ యొక్క పరిపాలన కోసము 4 వర్ణాలు, 4 ఆశ్రమాలను సృష్టించడం జరిగింది. వాళ్ళు వాళ్ళ వర్ణ ధర్మాన్ని, ఆశ్రమ ధర్మాన్ని ఎలా నిర్వహిస్తున్నారు? బ్రాహ్మణులు ఏం చేయాలి? క్షత్రియులు ఏం చేయాలి? వైశ్యులు ఏం చేయాలి? శూద్రులు ఏం చేయాలి? బ్రహ్మచారి ఏం చేయాలి? గృహస్థుడు ఏం చేయాలి? వానప్రస్థుడు ఏం చేయాలి? సన్యాసి ఏం చేయాలి? ఇలా వాళ్ళ యొక్క ధర్మాలు, వాళ్ళు మిగతా సమాజంలో ఉన్నటువంటి మిగతా వ్యక్తులతో ఎలాంటి వ్యవహారాలు జరుపుతారు? ఆ తర్వాత చాలా ఇంపార్టెంట్, ఈ బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు కానీ, బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసులు కానివ్వండి, వాళ్ళు ఆ ఆశ్రమ ధర్మానికి అనుగుణంగా, ఆ వర్ణ ధర్మానికి అనుగుణంగా ఎలాంటి యజ్ఞాలు చేయాలి? ఎలాంటి తపస్సులు చేయాలి? ఎలాంటి నోములు చేయాలి? తర్వాత ఎలాంటి వ్రతాలు చేయాలి? ఎలాంటి దానాలు చేయాలి? ఎలాంటి ధర్మాలు చేయాలి? ఇలా ఈ విషయాల గురించి అడగడం చేశారు. ఆ తర్వాత ఇవన్నీ భౌతిక జగత్తులో ఉన్నప్పుడు, భౌతిక జగత్తులో మన ఒక సమాజంలో ఉన్నప్పుడు
ఆ సమాజంతో పాటు మనతో పాటు ఉన్న మిగతా వ్యక్తులతో పాటు కొద్దిగా ఆచార వ్యవహారాలన్నీ ఉంటాయి. వాటిలో సమయానుకూలంగా దానం ఇవ్వడము, కొన్నిసార్లు తపస్సు చేయడం, ఇది చేయడం, అది చేయడం, వ్రతం చేయడం, నోములు చేయడం అన్నీ ఉంటాయి. అవన్నీ ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎందుకు చేయాలి, ఇలాంటి ప్రశ్నలన్నీ అడుగుతారు. ఆ తర్వాత ఆధ్యాత్మిక పురోగతి కోసము కర్మని ఎలా పాటించాలి, జ్ఞానయోగాన్ని ఎలా పాటించాలి, అష్టాంగ యోగాన్ని ఎలా పాటించాలి, మరియు భక్తి యోగాన్ని ఎలా పాటించాలి, ఈ ప్రశ్న కూడా అడుగుతారు. అంటే భౌతిక జగత్తులో నివసించడానికి యజ్ఞం చేయాలి, దానం చేయాలి, తపస్సు చేయాలి, ధర్మం చేయాలి, నోములు, వ్రతాలు ఇవన్నీ కావాలి. మనం ఒక సమాజంలో ఉన్నప్పుడు సమాజానికి దృష్టిలో పెట్టుకొని ఆ సమాజంలో కొన్ని నియమాలు ఉంటాయి. వాటిని అనుసరిస్తూ పండగలకు తర్వాత ఉత్సవాలకి సమయంలో ఇలాంటి ఉపవాసాలు, ఇట్లాంటి వ్రతాలు, నోములు ఇవన్నీ ఉంటాయి. అవన్నీ ఎలా ఆచరించాలి దాని గురించి అడుగుతారు. అవే కాకుండా తిరిగి భగవద్ధామానికి వెళ్ళాలంటే ఒక సాధన పాటించాలి. మన భక్తి యోగం లాగానే జ్ఞాన యోగము, అష్టాంగ యోగము, కర్మయోగం అని ఉంటాయి. వాటి గురించి కూడా అడుగుతారు. అవి ఎలా పాటించాలి అని అడుగుతారు. అలా ఈ భౌతిక జగత్తులో ఉన్నప్పుడు దాన ధర్మాలు చేయకుండా ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్ళడానికి కావాల్సినటువంటి భక్తి యోగము లేదా జ్ఞాన యోగము, అష్టాంగ యోగము అట్లాంటి వాటిని పాటించకుండా వేదాలలో చెప్పబడినటువంటి ధర్మ సూత్రాలకి విరుద్ధంగా వాళ్ళ జీవితాన్ని నడిపే వాళ్ళని పాషండులు అంటారు. సో అలాంటి పాషండులు ఎలా వాళ్ళ జీవితాన్ని నిర్వహిస్తారు, వాళ్ళ జీవితంలో వాళ్ళ పనులని ఎలా చేస్తారు, అలా చేయడం ద్వారా వాళ్ళకు రాబోయే కష్టనష్టాలు ఏంటి, ఈ జన్మలో చేసినటువంటి ధర్మ విరుద్ధమైన కార్యాలకి ఈ జన్మలో కానివ్వండి, వచ్చే జన్మలో కానివ్వండి, చనిపోయిన తర్వాత కానివ్వండి ఎలాంటి పనిష్మెంటు, యమరాజు యమభటులు ఎలా వాళ్ళని దండిస్తారు, శిక్షిస్తారు, వాళ్ళకి మరు జన్మలో ఎలాంటి జన్మ లభిస్తుంది, అక్కడ ఎలాంటి బాధలు పొందుతారు, ఇలాంటి విషయాల గురించి కూడా అడుగుతారు. పాషండ వైషమ్యం, ప్రతిలోమ నివేశనం, తర్వాత వివాహాలు అనులోమము ప్రతిలోమం అని ఉంటుంది. అనులోమం అంటే వాళ్ళ వాళ్ళ వర్ణంలో బ్రాహ్మణులతో, క్షత్రియులతో, వైశ్యులతో, శూద్రులతో వివాహం చేసుకుంటే దాని అనులోమము అంటాము. లేకపోతే ఒక్కోసారి బ్రాహ్మణులు వాళ్ళ వర్ణంలో కానీ వాళ్ళకంటే తక్కువ వర్ణంలో వాళ్ళతో కానీ పెళ్లి చేసుకోవచ్చు. బ్రాహ్మణ వరుడు బ్రాహ్మణ వధువు లేదా క్షత్రియ వధువుతో కూడా వివాహం చేసుకోవచ్చు. అది కూడా వేదాలలో ఒప్పుకున్నారు. కానీ ఒక క్షత్రియ వరుడు ఒక బ్రాహ్మణ వధువుని పెళ్లి చేసుకోకూడదు. అలా చేసుకుంటే దాన్ని ప్రతిలోమము అంటారు. సో ఇలాంటి ప్రతిలోమ వివాహాలు చేసుకున్నట్టయితే అంటే తక్కువ వర్ణంలో ఉన్నటువంటి పురుషుడు ఎక్కువ వర్ణంలో ఉన్నటువంటి స్త్రీకి చేత వివాహం చేసుకున్నట్టయితే వాళ్ళకు పుట్టబోయే సంతానాన్ని ప్రతిలోమ సంతానము అంటారు. సో అలా చేసుకోవడం ద్వారా వచ్చే కష్ట నష్టాలు ఏంటి, వాళ్ళ సంతానానికి కలిగే బాధలు ఏంటి, ఇబ్బందులు ఏంటి, ఇలాంటి వాటి గురించి కూడా చెప్పండి. సో ధర్మ విరుద్ధంగా చేసే పనుల వల్ల, ధర్మానుకూలంగా చేసే పనుల వల్ల మనుషులకి రాబోయే స్థితిగతులు ఏంటి, వచ్చే ఫలితాలు ఏంటి, కష్ట నష్టాలు ఏంటి, వాటి గురించి చెప్పమన్నారు. జీవస్య గతయో యస్య యావతేర్ గుణ కర్మజ, మన గుణాలని బట్టి, మన కర్మలను బట్టి మనం చేసే ప్రతి పనికి ఒక ప్రతిఫలం వస్తుంది. అలాంటి ప్రతిఫలాలు ఈ జన్మలో వస్తాయా, వచ్చే జన్మలో వస్తాయా, వస్తే ఎలా ఉంటాయి, వాటి గురించి కాస్త చెప్పండి అని చెప్పేసి ప్రశ్న అడిగారు. ఆ తర్వాత అలాంటి ప్రశ్న ఇంకోటి అడుగుతారు. ధర్మార్థ కామ మోక్షాన నిమిత్తాని అవరోధత వార్తయా దండ నీతిశ్చ శృతశ్చ విధిం పృథక్. సో ధర్మ అర్థ కామ మోక్ష అనే పురుషార్థాలని సుసంపన్నం చేసుకోవడం కోసము మనుషులు ఎలా వేదాలని పాటించాలి, అలా పాటించినప్పుడు రాజు వాళ్ళని ఎలా శిక్షిస్తారు, ఈ రెండు విషయాల గురించి కాస్త చెప్పండి. అంటే శాసన ఆధారంగా ఒకరు వాళ్ళ జీవితాన్ని జీవిస్తే రాజు వల్ల దండన వాళ్ళకి లభించదు. అలా జీవించని పక్షంలో రాజు ఎలా వాళ్ళని దండిస్తాడు దాని గురించి అడిగారు. అది చెప్పమన్నారు. ఆ తర్వాత ఇంకోటి కూడా ఉంది. మనం చనిపోయిన వాళ్ళకి శ్రాద్ధ కర్మలు చేస్తూ ఉంటాము, పితృశ్రాద్ధ అంటాము. అలాంటి పితృశ్రాద్ధలు
అలాంటి పితృశ్రాద్ధలు ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఇలా రకరకాల ప్రశ్నలు కూడా అడిగారు. పితృశ్రాద్ధ గురించి అసలు మనం ఎందుకు చేయాలి, పితృశ్రాద్ధ అంటే ఏంటి, దాన్ని ఎక్కడ చేయాలి, ఇలాంటి విషయాల గురించి కాస్త చెప్పండి అని చెప్పేసి అడిగారు. సో అట్లాగే రకరకాల దానాలు చేస్తే ఎలాంటి ప్రతిఫలం వస్తుంది, యజ్ఞాలు చేస్తే ఎలాంటి ప్రతిఫలం వస్తుంది, యాగాలు చేస్తే ఎలాంటి ప్రతిఫలం వస్తుంది, తర్వాత సామాజిక సేవ చేస్తే ఎలాంటి ప్రతిఫలం వస్తుంది. సో ఇట్లాంటి విషయాలన్నీ కూడా అడిగారు. ఇక్కడ నుంచి ఇప్పటి వరకు ఈ భౌతిక జగత్తులో బ్రతికి ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, సొసైటీ ధర్మాలు ఉంటాయి కదా, సామాజిక ధర్మాలు, వాటి గురించి అడిగారు. ఆ తర్వాత శ్లోకం సంఖ్య 35 నుంచి 7వ అధ్యాయం శ్లోకం సంఖ్య 35 నుంచి వ్యక్తిగత ధర్మం గురించి అడుగుతున్నారు. అయ్యా, సొసైటీలో మనం ఉన్నాము కాబట్టి మనకి వర్ణ ధర్మము, ఆశ్రమ ధర్మం, వ్యక్తిగతంగా నేను ఒక జీవుణ్ణి, జీవుడి యొక్క సహజ అస్తిత్వము భగవంతునితో ఉండాలి. ఇప్పుడు చేయాలి. ఆ వ్యక్తిగత ధర్మాల గురించి 35వ శ్లోకం నుంచి అడుగుతున్నారు. ఏమంటున్నారంటే ఇక్కడ ఏనవా భగవాంస్తుష్యేత్ ధర్మయోనిర్జనార్దనః సంప్రసీదతి వా యేషాం ఏతద్ ఆఖ్యాహి మే అనగా. ఓ, ఎలాంటి జీవితంలో ఎలాంటి పాపకార్యాలు చేయని ఓ పరమభక్తుడా, మనం చేసే ప్రతి పనిని భగవంతుని యొక్క సంతృప్తి కోసం చేయాలి. ఎప్పుడైతే భగవంతుడు సంతృప్తి పొందుతాడో మనం చేసే ప్రతి పనికి ప్రతిఫలము వెంటనే మనకి చేకూరుతుంది. అలాగే మనం భగవద్ధామం వెళ్ళాలంటే కూడా భగవంతుణ్ణి సంతృప్తి పరచాలి. అంటే భౌతిక జగత్తులో ఏదో ఫలితాన్ని ఆశించాలంటే భగవంతు సంతృప్తి పరచాలి కదా, దాన్ని ఎలా సంతృప్తి పరచాలో చెప్పండి. అలాగే భగవద్ధామం వెళ్ళాలంటే కూడా భగవంతుణ్ణి సంతృప్తి పరచాలి. దానికి మార్గాన్ని సూచించండి. భగవద్ధామానికి వెళ్ళడానికి ఆ భగవంతుని ఎలా సంతృప్తి పరచాలో దానికి కావలసినటువంటి మార్గాన్ని సూచించండి అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు. ధర్మయోధిర్ జనార్దన సంప్రతి వా ఏషాం ఏతదాఖ్యానిమే అనగా, ఇవన్నీ నాకు చాలా అవసరం, వాటి గురించి చెప్పండి. ఇప్పటిదాకా ఒక సామాజిక పరమైనటువంటి విషయాల గురించి అడిగాను, కానీ ఇప్పుడు నేను అడిగేది వ్యక్తిగత ధర్మం గురించి అడుగుతున్నాను. ఇది మాత్రం మీరు తప్పకుండా చెప్పాలి. ఎందుకు చెప్పాలి అని ఎవరిని అనొచ్చు. అయ్యా, నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు, నేను ఎందుకు చెప్పాలి అంటే, అప్పుడు 36వ శ్లోకంలో చాలా మంచి మాట చెప్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ మాట. అనువ్రతానాం శిష్యానాం పుత్రాణాం చ ద్విజోత్తమ అనాపృష్టం అపి బ్రూయు గురవో దీనవస్థలా. ఒక గురువు కానివ్వండి, ఒక తండ్రి కానివ్వండి, ఒక తల్లి కానివ్వండి, ఒక శ్రేయోభిలాష్ కానివ్వండి, అలాంటి వ్యక్తుల యొక్క గొప్ప లక్షణం ఏంటంటే అడగకుండానే భక్తి గురించి వాళ్ళు 10 మందికి చెప్తూ ఉంటారంట. అనాపృష్టం అపి బ్రూయూర్. అనాపృష్టం అంటే అడగకుండానే, పృష్టం అంటే అడగడం, అనాపృష్టం అంటే అడక్క ముందే వాళ్ళు చెప్తూ ఉంటారంట. ఎందుకు అంటే గురవో దీనవత్సల, గురువులు ఎప్పుడు కూడా దీనుల పట్ల మమకారంతో కూడి ఉంటారు. గురువు యొక్క ప్రప్రథమ లక్షణం ఏంటంటే దీనవత్సల, దీనుల పట్ల వాళ్ళకి అమితమైనటువంటి మమకారము ఉంటుంది. ఎవరయ్యా దీనులు అంటే అనువ్రతానాం శిష్యానాం పుత్రాణాం చ ద్విజోత్తమ. సో పుత్రాణం అంటే తల్లిదండ్రులు కూడా వాళ్ళ పైన ఉంటారు. ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రేమ వాత్సల్యము వాళ్ళ పిల్లల పైన, వాళ్ళ పిల్లలు భవిష్యత్తులో బాగుపడి మంచి దారిన వెళ్ళాలని చెప్పేసి అహర్నిశలు వాళ్ళకి మంచి ఏదో చెడో చెప్తూ ఉంటారు. అలాగే అనువ్రతానాం శిష్యానాం, శిష్యానం అంటే శిష్యులు, అనువ్రతానం అంటే వాళ్ళని ఆదర్శంగా తీసుకొని వాళ్ళ అడుగుజాడలో నడవాలనుకునే వాళ్ళు. తర్వాత ద్విజోత్తమ అంటే వేదిక ధర్మాన్ని పాటించాలనుకునే వాళ్ళలో ఉత్తములు. ద్విజులు అంటే వేద ధర్మాలని పాటించాలనుకునే వాళ్ళలో ఉత్తములు. వీళ్ళందరికీ, ఈ నలుగురికి
అనువ్రతులకు కానివ్వండి, శిష్యులకు కానివ్వండి, పుత్రులకు కానివ్వండి, ద్విజోత్తములకు కానివ్వండి, అడక్క ముందే గురువులు వాళ్ళకి భగవద్భక్తి గురించి సూచిస్తూనే ఉంటారు. ఎందుకంటే అది గురువుల యొక్క చేసి వీళ్ళని భగవానికి ఎలా పంపించాలి అదే. హరే కృష్ణ. హరే హరే కృష్ణ కృష్ణ, ప్రభు. మీరు వినగలుగుతున్నారా? Yes, ఆ, Prabhu. ప్రభు. Yes, please. హరే కృష్ణ. సో గురువులు అడగకుండానే చెప్పగలిగేటువంటి స్వభావ మనసుతో ఉన్నవాళ్ళు కాబట్టి మీరు వాళ్ళకి మరియు పుత్రులకి, ద్విజోత్తములకి మీరు వెంటనే చెప్పాలి. తర్వాత ఇంకో మాట అడుగుతారు. మన చుట్టూ ఉండే వాళ్ళు అంటూ ఉంటారు, మనం భక్తి పాటిస్తూ ఉంటే అంటూ ఉంటారు, ఏముందయ్యా చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు, ఏమున్నా ఈ జీవితమే, ఈ ఉన్న జీవితాన్ని సరిగ్గా బతకకుండా ఏంది మీరు, ఆదివారం నాడు టెంపుల్ కని పోతారు, ఉదయం పోతారు, మళ్ళీ రాత్రి వస్తారు, ఏమి జీవితంలో ఒక తినేది లేదు, తాగేది లేదు, తిరిగేది లేదు, ఏంటి ఇది కూడా ఒక జీవితమేనా, ఇలాంటి జీవితం బతకడం కంటే చనిపోవడమే మేలు అని అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు మన చుట్టూ ఉండేవాళ్ళు. మనం భక్తిలోకి వచ్చిన తర్వాత చాలా నియమాలు, ఆహార నియమాలు పాటిస్తూ ఉంటాం కదా, వాటిని దృష్టిలో పెట్టుకొని చాలా మంది మనకి కామెంట్లు చేస్తూ ఉంటారు, సెటర్లు వేస్తూ ఉంటారు. అలాంటి పోతారు, ఏం చేస్తారు అదంతా తర్వాత అదంతా వస్తుంది అండి, మనల్ని భయపడడం కోసం చెప్తారు ఇవన్నీ అని అంటూ ఉంటారు. అలాంటి సంశయాలను దూరం చేయడం కోసము ఇక్కడ విదురుల వారు ఒక ప్రశ్న అడుగుతున్నారు. అసలు భౌతిక జగత్తులో ప్రళయం అంటే ఉందా? ఎన్ని రకాల ప్రళయాలు ఉన్నాయి కానీ ఇంకా ఉంటారా? ఇప్పుడు భూమి చుట్టూ అందరూ భగవంతుని సేవ చేస్తున్నారు, ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో నైవేద్యం పెట్టి భగవంతుని అని చేస్తున్నారు. ప్రళయం తర్వాత ఎవరు చేస్తారండి భగవంతుని సేవ? అసలు భగవంతుడు అనేవాడు ప్రళయం తర్వాత ఉంటాడా అని ఒక ప్రశ్న వస్తుంది కదా. అలాంటి సంశయాన్ని దూరం చేయడం కోసము ప్రళయం తర్వాత భగవంతుని యొక్క అస్తిత్వం ఏంటి, ప్రళయం తర్వాత భక్తుల యొక్క అస్తిత్వం ఏంటి, ప్రళయం తర్వాత ఎవరైనా భగవంతునికి సేవ చేస్తారా చెయ్యరా అని ఇంకొక ప్రశ్న అడిగారు. అంటే ఇదే మెయిన్, ఇదే ఆయన అడిగిన ప్రశ్నల కంటే ముఖ్యమైన ప్రశ్న ఇది. ప్రళయం పక్కనట్టండి, మనం చనిపోయిన తర్వాత మన పరిస్థితి ఏంటి? ఒకరు జీవితకాలం భక్తిని పాటిస్తున్నారు కదా, అలాంటి వ్యక్తి చనిపోయిన తర్వాత ఆయన పరిస్థితి ఏంటి? బ్రతికినంత కాలం భగవంతుని యొక్క మూర్తికి సేవ చేశాడు, చనిపోయిన తర్వాత ఎవరికి సేవ చేస్తాడు అనేటువంటి ఒక ప్రశ్న వస్తుంది కదా. అలాంటి ప్రశ్నకి సమాధానంగా ఆయన ఈ ప్రశ్న అడుగుతున్నారు. ప్రళయం తర్వాత భగవంతునికి ఎవరైనా సేవ చేస్తారా? ప్రళయం తర్వాత కూడా భగవంతుడికి అస్తిత్వం ఉంటుందా? ప్రళయం తర్వాత కూడా భక్తులు జీవించే ఉంటారా? లక్ష్మీదేవి జీవించే ఉంటుందా అని ఒక ప్రశ్న. ఎవరైతే దీన్ని బాగా అర్థం చేసుకుంటామో మనకి భక్తి పైన ఎలాంటి సంశయాలు రావు, భక్తి పైన పరిపూర్ణ విశ్వాసము లభిస్తుంది ఈ ప్రశ్నకి సమాధానాన్ని పొందిన వాళ్ళు. ఆ తర్వాత ఇంకా 2-3 శ్లోకాలు ఏం చెప్తున్నారంటే, నిమిత్తాని తస్సేహ ప్రోక్తాని అనగ సూరిభిః స్వతో జ్ఞానం కుతా పుంసాం భక్తేర్వైరాగ్యమేవ చ. మన చుట్టూ ఉండే వాళ్ళు ఇది కూడా అంటూ ఉంటారు, మీరేందయ్యా ఇంత టెంపుల్కి వెళ్తూ ఉంటారు, వీళ్ళ క్లాసులు అంటారు, వాళ్ళ క్లాసులు అంటారు, భగవంతుమైన భక్తి అనేది దానంతట అదే రావాలి, ఆ భగవంతుడే పుట్టించుకుంటాడు, ఎలాగైతే మనల్ని తిరుపతికి రప్పించుకుంటాడు, ఆయనకి ఇష్టం ఉన్నప్పుడే మనం అనుకుంటే కాదు, ఆయనకి ఇష్టం ఉంటే మనం ఎదగలము, అలాగే మన మనసులో కూడా భక్తి అనేది ఆయన పుట్టించినప్పుడే వస్తుంది అని అంటూ ఉంటారు. దానికి ఎందుకోసం ఇన్ని పాటలు, ఏదో వచ్చినట్టు అదే దానంతట అదే వస్తుంది అని అంటారు. అది నిజమా? దానంతటా అదే వస్తుందా? ఎవరి కృప వల్ల మన హృదయంలో భక్తి వస్తుంది అని అడుగుతున్నారు. అంటే దానికి ఆయన సమాధానం చెప్తారు. కేవలం ఒక
గురువు గారి యొక్క కృప వల్లనే భగవంతుడు ఎప్పుడు కూడా మనకి డైరెక్ట్గా భక్తినివ్వడు. మనకి భక్తి అనేది ఎప్పుడు కూడా ఒక భక్తుని ద్వారానే వస్తుంది. మన జీవితంలో ఒక శిక్షా గురువు కానివ్వండి, దీక్షా గురువు కానివ్వండి, కృష్ణ భక్తుడు మనకి ఎవరైతే భక్తినిస్తారో ఆయన కూడా మన గురువు లాంటి వాళ్ళే. ఒక వ్యక్తి వల్లనే మన జీవితంలో భక్తి వస్తుంది. ఆ వ్యక్తి ఎంతో కష్టపడి మన దగ్గరికి ఇప్పుడు రథయాత్ర చేస్తున్నారు. ఈ రథయాత్ర సమయంలో మనం అందరము అలా వీధుల్లో వెళ్తూ జగన్నాథ స్వామి దర్శనాన్ని అందరికి ఇస్తున్నాము. జగన్నాథ స్వామి కీర్తనని అందరికి వినిపిస్తున్నాము. జగన్నాథ ప్రసాదాన్ని అందరికి తినిపిస్తున్నాము. తర్వాత హరే కృష్ణ పుస్తకాలని కూడా అందరికీ మనము వితరణ చేస్తున్నాము. కొందరికి దర్శనం ద్వారా భగవంతుని పట్ల మక్కువ ఏర్పడుతుంది, కొందరికి కీర్తన ద్వారా, కొందరికి మనం ఇచ్చిన ప్రసాదం తినడం వల్ల, కొందరికి మనం ఇచ్చిన పుస్తకాలను చదవడం వల్ల, ఇలా ఏదో ఒక రకంగా వాళ్ళందరూ భగవంతుని సాన్నిధ్యానికి ఇలా భక్తుల సాంగత్యానికి వచ్చే అవకాశం ఉంటుంది. అదేదో దానంతట అదే ఒకరోజు పడుకున్నారు లేవగానే శుద్ధ భక్తుడు అయిపోవడం అట్లాంటిదేం జరగదు. ఏదో ఒక భక్తుడు మన జీవితంలో వచ్చి ఆ భక్తుని ద్వారానే భక్తి మన హృదయంలో మన జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఆ విషయం గురించి చెప్తూ అంటే ఆ ప్రశ్న అడిగింది, అసలు ఈ భగవంతుని గురించి జ్ఞానము, భక్తి గురించి జ్ఞానము దానంతటదే వస్తుందా, దానికి ఏదైనా కారణం ఉందా? దానికి కారణం కూడా ఒక గురువు గారే. ఒక గురువు గారి వల్లే మన జీవితంలో భక్తి లభిస్తుంది అని ఒక గురువు యొక్క గొప్పతనాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. స్వతో జ్ఞానం కుతా పుంస భక్తిర్వైరాగ్యమేవగా. భగవంతుని పట్ల ఆసక్తి, భౌతిక జగత్తు పట్ల విరక్తి. వైరాగ్యం అంటే భౌతిక జగత్తు పట్ల విరక్తి, భక్తి అంటే భగవంతుని పట్ల ఆసక్తి. ఈ రెండు విషయాలు వాటంతట అవే వస్తాయా, ఒక గురువు గారి కృప వల్ల మన జీవితంలో వస్తాయా అనే విషయాన్ని అడుగుతున్నారు. ఏతన్మే పృచ్ఛతా ప్రశ్నన్ హరే కర్మ వివిస్తయ బ్రూహి మే అజ్ఞస్య మిత్రత్వాద్ అజయా నష్ట చక్షుష. మిత్రత్వాద్, ఒక గురువు భగవంతుని యొక్క భక్తుడు ఈ బద్ధజీవులందరికీ ఒక పరమ మిత్రుడు, శ్రేయోభిలాషి లాంటి వ్యక్తి. ఒక మిత్రుడు ఎప్పుడు కూడా తన మిత్రుడు బాధపడుతుంటే చూస్తూ ఊరుకోలేడు, తన వంతు సహాయం చేస్తాడు వాళ్ళని కష్టం నుంచి బయట తీసుకురావడానికి. అలాగే భౌతిక జగత్తులో ఉన్నటువంటి ప్రతి బద్ధజీవి కూడా కష్టంలోనే ఉన్నాడు. జన్మ మృత్యు జరా వ్యాధి అనేటువంటి సంసార చక్రంలో కిందికి పైకి తిరుగుతూ చాలా కష్టంలో ఉన్నాడు. అలాంటి కష్టంలో ఉన్నటువంటి బద్ధజీవిని చూస్తూ ఏ గురువు కూడా ఖాళీగా ఉండడు. ఎప్పుడు కూడా వాళ్ళందరినీ ఆ యొక్క సంసార చక్రం నుంచి బయట తీసుకురావాలనే ఉద్దేశంతో వాళ్ళని భగవంతుని వైపు తీసుకెళ్లే మా ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అందుకే ఒక గురువుని మిత్రుడు అంటారు. అందరి పట్ల శ్రేయోభిలాషి, అందరికీ నిజమైన మిత్రుడు ఎవరంటే ఒక గురువు మాత్రమే. ఒక గురువు మాత్రమే అందరి పట్ల శ్రేయోభిలాషి, అందరికీ సరైన మిత్రుడు. కాబట్టి అలాంటి మిత్రుడైనటువంటి గురువు దగ్గర నేను ఈ ప్రశ్నలు అడుగుతున్నాను. ఎందుకంటే మీలాంటి వ్యక్తి మాత్రమే భగవంతుని గురించి నిజమైన సమాచారాన్ని అందించగలరు. ఆ భగవంతుని గురించి ఎలాంటి తప్పుడు సమాచారం కాకుండా భగవంతుని గురించి, భగవద్భక్తుల గురించి నిజమైన సమాచారాన్ని అందించినట్టయితే దానిని అర్థం చేసుకున్న ఎవరైనా సరే భగవద్ధామానికి వెళ్ళడానికి యోగ్యులవుతారు అని చెప్తున్నారు. అయ్యా ఏంటయ్యా మీరు గురువు గురించి ఇంత పెద్దగా చెప్తున్నారు, అంత పెద్ద నా గురువు అంటే నిజంగా గురువు మన జీవితంలో అంత పెద్ద కార్యాన్ని నిర్వహిస్తారా అని ఎవరైనా అంటే, గురువు గారు ఎంత పెద్ద వాళ్ళో మనం ఊహించను కూడా ఊహించలేము. ఎంత పెద్దవారో ఒక అంచనా చెప్తున్నారు. 3వ స్కందము 7వ అధ్యాయము 41వ శ్లోకంలో ఒక గురువు యొక్క గొప్పతనాన్ని ఒక చిన్న అంచనా వేసి చెప్తున్నారు. ఏంటయ్యా అదంటే, సర్వే వేదేశ్చ యజ్ఞేశ్చ తపోదానాని చానగా జీవాభయ ప్రదానస్య న కుర్వీరన్ కలామపి. సర్వే వేదాశ్చ యజ్ఞాశ్చ తపోదానాని చానగా. మన జీవితం అంతా వేదాలని అధ్యయనం చేయడము, వేదాలని వల్లించడము, వేదాలని కంఠస్థము పఠనము, తర్వాత వేదాలని మిగతా వాళ్ళకి బోధించడము, ఇవన్నీ చేసి మరియు జీవితం అంతా యజ్ఞాలు చేసి మరియు జీవితం అంతా వ్రతాలు నోములు తపస్సు చేసి మరియు జీవితం అంతా దానాలు ధర్మాలు చేసి మనము ఏ పుణ్యాన్ని అయితే ఆర్జించుకుంటామో
ఆ పుణ్యం ద్వారా మనకు వచ్చే ఏ లాభం అయితే ఉందో ఆ లాభమంతా వేద పఠనము, వేదాధ్యయనము, వేద బోధనము, తపస్సు, యజ్ఞము, దానాలు, ధర్మాలు, నోములు, వ్రతాలు, పుణ్యతీర్థ యాత్రలు, ఇలాంటివి ఎన్నో 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 చేస్తే సంపాదించిన పుణ్యము ఒక గురువు గారి కృపతో పోల్చినట్టయితే గురువు గారి కృపలో 16వ భాగానికి కూడా సరిపోదు. నా కుర్వీరన్ కలామపి. ఎందుకంటే యజ్ఞ యాగాదులు, పుణ్యధర్మ కార్యాలు ఇవన్నీ చేసినా కూడా జీవుడు మా అంటే స్వర్గానికి వెళ్ళి స్వర్గ సుఖాలు అనుభవించి మళ్ళీ తిరిగి కిందికి రావాల్సిందే. కానీ ఒక గురువు గారి కృప వల్ల సో అలాంటి ఒక గొప్ప గురువు గారి ఆ కృప వల్ల మన జీవితంలో ఏం జరుగుతుందో దానిని మనము అంచనా కూడా వేయలేము. ఈ భౌతిక జగత్తులో ఉన్నప్పుడు భౌతిక సమాజంలో అందరితో పాటు మనం చేసేటువంటి యజ్ఞాలు, యాగాలు, దానాలు, ధర్మాలు, పుణ్యకార్యాలు, తపస్సులు, నోములు, వ్రతాలు ఇవన్నీ కూడా ఈ భౌతిక జగత్తులోనే ఏదో ఒక భౌతిక ఫలాన్ని అందించగలుగుతాయి. కానీ ఆధ్యాత్మికంగా మనం ఊహించలేనటువంటి ఫలాన్ని మనకి లభించేది ఒక గురువు గారి కృప వల్లనే. దానిని మిగతా వాటితో పోల్చలేము. మిగతా వాటన్నింటి వల్ల వచ్చే లాభంతో పోల్చినట్టయితే గురువు గారి అన్నిటి వల్ల వచ్చే లాభాన్ని గురువు గారి కృప వల్ల వచ్చే లాభంతో పోల్చినట్టయితే 16వ భాగానికి కూడా సరిపోదు. అది ఒక గురువు గారి యొక్క గొప్పతనము. ఎందుకంటే వేదాధ్యయనాల వల్ల, పుణ్యకార్యాల వల్ల మనకి భక్తి లభించదు. వాటి వల్ల పుణ్యం మాత్రమే లభిస్తుంది. పుణ్యం చేసిన వాళ్ళు స్వర్గానికి మాత్రమే వెళ్తారు. కానీ ఒక గురువు గారి కృప వల్ల మన జీవితంలో భక్తి లభిస్తుంది. ఆ భక్తిని పాటించడం వల్ల మనము భగవద్ధామానికి వెళ్తాము. భగవంతుని యొక్క నిత్య కైంకర్యాన్ని పొందుతాము. అలాంటి గురువులలో శ్రేష్ఠులు నారదముని మరియు నారదమునుల వారి శిష్యుడు వ్యాసదేవుల వారు. ఆ వ్యాసదేవుల వారి అనుయాయులే ఈ రోజు మన ముందు వస్తున్నటువంటి గురువులందరూ. వాళ్ళ యొక్క కృప వల్ల ఇవాళ మనము ఆ భగవద్భక్తిని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. దాన్ని పాటించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అలాంటి వ్యాసదేవుల వారి జన్మ 29వ తారీఖు నాడు గురు పూర్ణిమ రోజు. వచ్చే వారము పూర్ణిమ ఏ రోజైతే వస్తుందో ఆ రోజు గురు పూర్ణిమని మనము ఉత్సవాన్ని జరుపుకోబోతున్నాము. ఆ రోజు వ్యాసదేవుల వారి జన్మ తిథి ఉంది. వ్యాసదేవుల వారి తండ్రి పేరు పరాశరముని. పరాశరముని యొక్క తండ్రి పేరు శక్తి. శక్తి యొక్క తండ్రి పేరు వశిష్ఠ. వశిష్ఠుని తండ్రి పేరు బ్రహ్మదేవుడు. సో బ్రహ్మదేవుని పుత్రుడు వశిష్ఠుడు, వశిష్ఠుని పుత్రుడు శక్తి, శక్తి పుత్రుడు పరాశర, పరాశరుని పుత్రుడు మన వ్యాసదేవుల వారు. ఒకసారి పరాశరముని యొక్క మనస్సులో ఒక చిన్న కోరిక మెదిలిందంట. ఆ భగవంతుణ్ణే తన పుత్రునిగా పొందాలని. సో భగవంతుణ్ణే పుత్రునిగా పొందడం కోసం భగవంతుణ్ణి ప్రార్థిస్తే భగవంతుడు వెంటనే ఒప్పుకోకపోవచ్చు. ఎందుకంటే ఆయన పుత్రునిగా పొందాలని ఆయన్ని అడగాలంటే కూడా కొద్దిగా మోమాటం ఉంటుంది. ప్లస్ ఆయన ఒప్పుకోవాలంటే కూడా చాలా తపస్సు చేయాల్సి ఉంటుంది. గతంలో కూడా ఒక అతను తపస్సు చేశారు. ఒక దంపతులు తపస్సు చేశారు. కృష్ణి మరియు సుతప్ప అని చెప్పేసి. వాళ్ళు 12,000 దేవతల సంవత్సరాలు తపస్సు చేశారు. అప్పుడు కానీ భగవంతుడు ఒప్పుకోలేదు వాళ్ళకి పుత్రుడు కావడానికి. అది చాలా కష్టతరమైన తపస్సు. అందుకే ఆ భగవంతుని యొక్క కృపని తొందర పొందడం కోసము భక్తులలో శ్రేష్ఠుడైనటువంటి శివుణ్ణి ఆరాధిస్తాడు. ఆ శంకర భగవాను ఆరాధించి ఆయన దర్శనాన్ని పొందినప్పుడు శంకర భగవాను అడుగుతాడు అన్నట్టు, ఓ పరాశర నీ కోరిక ఏంటి అని. అప్పుడు ఆయన చెప్తారంటే, ఆ శ్రీమన్నారాయణుణ్ణి నాకు పుత్రునిగా పొందాలనుకుంటున్నాను. అలా అనగానే ఆ శివుడు కొంతకాలము
ఆలోచిస్తాడు. నేను వరాన్ని ఎలా ఇవ్వగలను? నేను వెళ్ళి ఆ నారాయణునికి తపస్సు చేస్తాను ఫస్ట్. నారాయణుడు ఒప్పుకున్నాక సమాచారం ఏంటో చెప్తానని చెప్పేసి శివుడు అక్కడి నుంచి వెంటనే వెళ్ళి హిమాలయాలకు వెళ్ళి అక్కడ తపస్సు చేశాడు. అప్పుడు నారాయణుడు ప్రత్యక్షమై అడుగుతానట్టు, శివ ఎందుకు ఇంత తపస్సు చేస్తున్నావు అని చెప్పేసి. అయ్యా ఏం చేయను, నీ భక్తులు ఒక ఆయన తపస్సు చేసి నన్నే అడిగారు నిన్ను పుత్రునిగా పొందాలని చెప్పేసి. సో మిమ్మల్ని ఒప్పించాల్సిన బాధ్యత నాది కాబట్టి నేను తపస్సు చేస్తున్నాను. మీరు దయచేసి ఆ యొక్క పరాశరునికి పుత్రునిగా జన్మించండి అని ఆ శివుడే విన్నవించుకుంటాడు. అప్పుడు నారాయణుడు, నువ్వు చెప్తే నేను కాదంటానా? నువ్వు చెప్తే తప్పకుండా నేను ఆయన పుత్రునిగా జన్మిస్తాను అంటాడు. అయ్యా నారాయణుడు నీకు పుత్రునిగా పుట్టడానికి అంగీకరించాడు. భవిష్యత్తులో నువ్వు ఎప్పుడైతే దేశ పర్యటన చేస్తున్నప్పుడు ఆ సత్యవతి అనేటువంటి సాధ్విని కలుస్తావో ఆమె ద్వారా జన్మించడానికి భగవంతుడు ఒప్పుకున్నాడు అని చెప్తారు. అలా ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు ఒకానొక సమయంలో యమునా నది దాటడం కోసం ఒక పడవ ఎక్కుతాడు. ఆ పడవను నడుపుతున్నది సత్యవతి. ఒక చేపలు పట్టేటువంటి ఆమె యాక్చువల్గా ఉపరిచర వసు అనేటువంటి విరాట రాజ్యానికి రాజు అయినటువంటి మహారాజు యొక్క కుమార్తె. ఉపరిచర వసు మహారాజు యొక్క కుమార్తె ఆమె. సో సో ఆమె అన్న ఇద్దరు కవలలు, వాళ్ళిద్దరూ ఒక చేప ద్వారా పుడతారన్నట్టు. అందుకే ఆమె శరీరం అంతా ఇప్పుడు చేపలాగా గంధం వస్తుంది. ఆమెను చూసి ఆమెకు చెప్తారన్నట్టు, ఇట్లా భగవంతుడు నాకు పుత్రునిగా లభిస్తున్నాడు, నిన్ను తల్లిగా ఎంచుకున్నాడు, కావున నేను నిన్ను వివాహం ఆడాలనుకుంటున్నాను, ఆ తర్వాత నీ ద్వారా ఒక పుత్రుని పొందాలనుకుంటున్నాను అని చెప్పేసి ఆమెకు చెప్పగానే ఆమె ఉంటుంది, నాకు ఇంకా వివాహం ఆలేదు, మీరు ఒక ఋషులు, మీరు వివాహం చేసుకొని తర్వాత నా పరిస్థితి ఏంటి అంటే, అప్పుడు ఆయన ఏమంటారంటే, నువ్వేమీ మాత్రం సంకోచించొద్దు, భవిష్యత్తులో నీకు మళ్ళీ ఇంకో వివాహం అవుతుంది, ఈ యొక్క కురు సామ్రాజ్యానికి మహారాజు అయినట్టు శంతను మహారాజుతో వివాహం అవుతుంది, నువ్వు రాజమాత అవుతావు, నీ వంశస్థులు ఈ యొక్క భూమండలాన్ని పాలిస్తారు, అలాగే నువ్వు నా యొక్క ఇష్టానికి ఒప్పుకున్నట్టయితే నీ యొక్క శరీరం నుంచి వెలువడుతున్నటువంటి చేపల వాసన పోయి సుగంధం పొందుతావు, ఆ రాజుతో నీకు వివాహం అవుతుంది, ఆ భవిష్యత్తులో నువ్వు రాజమాతగా కీర్తింపబడతావు అని చెప్పేసి వరాలు ఇస్తారు. దానికి ఆమె ఒప్పుకుంటుంది. అప్పుడు వాళ్ళిద్దరి వివాహము ఆ యమున నది మధ్యలోనే, అలా పడవలో వెళ్తుంటారు కదా, ఆ పడవనే ఒక ద్వీపంగా మార్చేసి యమునా నది మధ్యలోనే ఆమెతో వివాహం చేసుకొని ఆమె ద్వారా ఒక సంతానాన్ని పొందుతారు. ఆ సంతానమే కృష్ణ ద్వైపాయన వ్యాస. ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ఆయన యొక్క కలరు శ్రీకృష్ణుని కలరు, నలుపు కలర్లో ఉంటారు, అందుకే ఆయన పేరు కృష్ణ అని చెప్పారు. ద్వైపాయన అంటే ద్వీప, యమునా నది మధ్యలోనే ఒక ద్వీపాన్ని తయారు చేసి ఆ ద్వీపంలో వాళ్ళ వివాహమైంది, వాళ్ళకి సంతానం కూడా పొందారు కాబట్టి ఆయన పేరు ద్వైపాయన అయింది. ఆ తర్వాత వ్యాస, భవిష్యత్తులో ఈయన ఆ వేదాలు పురాణాలు ఇతిహాసాలు ఇవన్నీ శబ్ద రూపంలో ఉంటాయి, గతంలో అందరూ ఒకసారి విని వాళ్ళ జీవితకాలం గుర్తుంచుకునేవాళ్ళు. కానీ కలియుగంలో జనాలు వాళ్ళ జీవితకాలం గుర్తుంచుకోలేరు విన్నది, కాబట్టి వాళ్ళకి పుస్తకాలు అవసరం. కాబట్టి ప్రతిసారి కలియుగ ఆరంభంలో ఈ వేదాలు పురాణాలు ఇతిహాసాలని పుస్తకాలుగా మార్చేటువంటి వ్యక్తి పేరు వ్యాసుడు. సో అలాంటి పని చేయడానికి తను ఆవిర్భవించారు కాబట్టి ఆయన పేరు వ్యాసుడు. కృష్ణ అంటే కృష్ణ వర్ణంలో ఉన్నారు కాబట్టి కృష్ణ, యమునా నది మధ్యలో ఒక ద్వీపంలో జన్మించారు కాబట్టి ద్వైపాయన, భవిష్యత్తులో వేదాలని రచించి వాటన్నింటినీ మనందరి ముందు తీసుకొస్తున్నారు కాబట్టి వ్యాస. కృష్ణ ద్వైపాయన వ్యాస. ఆయన యొక్క జన్మము ఈ యొక్క ఆషాఢ పూర్ణిమ రోజు జరిగింది, అందుకే దాన్ని మనము గురు పూర్ణిమగా జరుపుకుంటాము. సో 29వ తారీఖు నాడు వ్యాసదేవుల వారి జన్మతిథిని మనము ఎంతో ఉత్సాహంతో ఆ యొక్క వ్యాసదేవుని మరియు ఆయన తరపున మన జీవితంలో వచ్చిన ప్రతి గురువుని ఆ రోజు మనము గుర్తించుకొని వాళ్ళ పట్ల మనకు ఉన్నటువంటి కృతజ్ఞతని వ్యక్తపరచడానికి అదొక మహద్ అవకాశం మనందరికి లభించింది. సో అలాంటి రోజును మనము చాలా ఉత్సాహంతో ఆనందంతో జరుపుకోవాలి. ఎందుకంటే ఒక గురువు గారి వల్లే మన జీవితంలో మనకి భక్తి లభిస్తుంది.
మిగతా పుణ్యకార్యాలు ధర్మకార్యాల వల్ల మనకి పుణ్యం మాత్రమే లభిస్తుంది. దానివల్ల మనం స్వర్గం వరకు వెళ్ళొచ్చు, మంచి కుటుంబంలో జన్మించవచ్చు, మంచి ఆస్తిపాస్తులు రావచ్చు, మంచి అందం రావచ్చు, బుద్ధి రావచ్చు, ఐశ్వర్యం రావచ్చు. కానీ భక్తి అనేది కేవలం ఒక గురువు గారి కృప వల్లనే మనకి లభిస్తుంది. దానిని ఇంకెవరు భర్తీ చేయలేరు. భగవంతుడు కూడా మనకి భక్తిని ఇవ్వలేడు. భగవంతుడు కూడా మనకి భక్తిని ఇవ్వాలంటే ఒక గురువు అనేటువంటి మాధ్యమంతోనే ఇవ్వగలరు. అలాంటి గురువులలో అగ్రగణ్యులు వ్యాసదేవుల వారు. అలాంటి వ్యాసదేవుల వారి జయంతి వచ్చే వారం జరగబోతుంది. సో ఈ 4 మాటలతో మనం ఈరోజు ప్రసంగానికి విరామం తీసుకుందాము. ఎవరైనా భక్తులకి ఏదైనా ప్రశ్నలు ఉంటే ఇంకొద్దిసేపు మనం చర్చించుకుందాము. ఎవరికైనా ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. హరే కృష్ణ. ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ కృష్ణ ప్రణామాలు ప్రభుజీ. ప్రభుజీ, ఇప్పుడు మైత్రేయుడు అడిగిన ప్రశ్నలు మన కోసమే అడిగిండు కదా ప్రభుజీ. అవన్నీ అంటే విదురుడు అడిగిన ఈ ప్రశ్నలన్నీ మన కోసమే. అంటే మనందరినీ దృష్టిలో పెట్టుకొని ఆయన ఇవన్నీ అడుగుతున్నారు అన్నట్టు. వీటికి సమాధానాలు ముందు భాగవతంలో వస్తాయి. సో వాటిని తెలుసుకొని వాటిని ఆచరిస్తే మనకి ఆ లాభం చేరుకుంటుంది. వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రశ్నలన్నీ అడుగుతున్నారు. థ్యాంక్ యూ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ, దండాత్ ప్రణామం. హరే కృష్ణ. ఏమైనా అడగాలనుకుంటున్నారా? హరే కృష్ణ. హరే కృష్ణ. ఏ ప్రశ్న అయినా అడగొచ్చు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. ప్రణం ప్రభు. దండ ప్రణం ప్రభుజీ. అంటే మనకు అంటే గురువు దొరికేదాకా ఇది గురువు దొరికినాక ఆయనకు ఇట్లా సంతుష్టి అంటే ఇప్పుడు ఆయన ద్వారానే మనం గోలగోదాం అంటే భగవంతుడికి సంతుష్టి పెట్టగలరు. సో ఆయనకు సంతుష్టి పెట్టాలి అంటే గురు మహారాజ్ అయితే మనకు కలవడు. సో ఆయనకు ఎట్లా సంతుష్టి అవుతుంది, మనకు ఎట్లా తెలియాలి? నోను గురువు కలవరు అంటే, గురువు అంటే ఇప్పుడు మనకి శ్రీకాంత్ ప్రభు ఉన్నారు కదా, ఒక గురువు గారి అనుయాయులు ఎవరైతే మన వరకు వచ్చి మనకి ఆ భక్తి గురించి చెప్పి భక్తిని ఎలా పాటించాలో మనకి అవన్నీ చెప్పి మనందరినీ భక్తి మార్గంలో తీసుకెళ్తున్నారు కదా, వాళ్ళందరూ కూడా మనకి గురువులే. ఓకే. అంటే వాళ్ళ మాట ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు మనం అందరం చూసుకున్నట్టయితే మనకి శ్రీకాంత్ ప్రభు చెప్పడం ద్వారానే తెలుస్తుంది కదా భక్తి గురించి. అంటే భక్తి అంటే ఏంటి, భక్తి ఎలా పాటించాలి, ఎలా చేయాలని చెప్పేసి. ఆ విధంగా వీళ్ళందరూ మన గురువులే. శ్రీకాంత్ ప్రభు ఎలా తెలుసుకున్నారు? తన గురువుల ద్వారా. వాళ్ళ తెలుసుకున్నారు వాళ్ళ గురువుల ద్వారా. వాళ్ళ తెలుసుకున్నారు వాళ్ళ గురువుల ద్వారా. అలా అంత పైకి చివరికి వ్యాసదేవుని దగ్గరికి వెళ్తున్నట్టు. అంటే మన శిష్య గురువులతోటి మనం గురు శిష్య పరంపరలోనే మనం భక్తి గురించి తరతరాలుగా తెలుసుకుంటూ వస్తున్నాము. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. హరే కృష్ణ. ప్రణామాలు. ప్రభుజీ, మీరు ఇందాక ఒకటి చెప్పారు కదా, ఇప్పుడు ఈ కలియుగంలో అందరూ మీకెందుకు ఈ పూజలు ఇవన్నీ అని అప్పుడు ఒక శ్లోకం చెప్పారు కదా ప్రభుజీ, అదే ఏంటి శ్లోకం అది? కలియుగంలో ఇవన్నీ ఎందుకు అన్నప్పుడు శ్లోకం చెప్పానా? అవును ప్రభుజీ, భగవద్గీతలోంచి ఒక శ్లోకం చదివారు మీరు. భాగవతంలోంచి ఎందుకు అంటే ఒక్క నిమిషం ఆగండి. అంటే మీరు సండేస్ కూడా గుడికి వెళ్ళిపోతారు, ఇలా పిక్చర్ అంటారు అని చెప్పారు. అనువ్రతానాం చ శిష్యానాం పుత్రానాం చ ద్విజోత్తమ అనాపృష్టం అపిబ్రూయుర్ గురవో దీనవత్సల. ఇదే శ్లోకమా? అవును ప్రభుజీ. ఎన్నో శ్లోకం ప్రభుజీ అది?
3:7:36 3వ స్కందము ఓకే 7వ అధ్యాయము 36వ 36 శ్లోకం. ఓకే ఓకే ప్రభుజీ ఇది థ్యాంక్ యూ. ఎందుకంటే మన చుట్టూ ఉండే వాళ్ళు ఏమనుకుంటారంటే ఏముంది ఎప్పుడో పండగ నాడు ఉపవాసం ఉంటాము, ఏదో నోములు నోముకుంటాం, వ్రతం చేసుకుంటాం, ఎప్పుడో దానం చేస్తాం సరిపోదా అంటారు. వాటి వల్ల మనకు వచ్చే లాభం ఓన్లీ భౌతిక లాభమే. ఈ భౌతిక ప్రపంచంలో పుణ్యం చేస్తే నీకు మంచి మంచి కుటుంబంలో జన్మ వస్తుంది, మంచి అందంతో మంచి బుద్ధితో జన్మిస్తావు, అక్కడతోనే ఆగిపోతుంది. కానీ ఒక గురువు గారి కృప వల్ల మనం భక్తి గురించి తెలుసుకుంటాము. ఆ భక్తిని పాటించినట్టయితే జన్మ మృత్యు సంసార చక్రంలోంచి బయటికి వచ్చి భగవద్ధామానికి వెళ్ళి ఆ భగవంతుని యొక్క నిత్య కైంకర్యాన్ని చేసేటువంటి మహద్ అవకాశాన్ని పొందగలము. ఈ అవకాశము మిగతా ఏ పుణ్య కార్యాల వల్ల, ఏ ధర్మ కార్యాల వల్ల లభించదు. ఓకే సో అలాగా. థ్యాంక్ యూ ప్రభుజీ. Correct. హరే కృష్ణ. ప్రభుజీ ఇది ఒక ఒకటి. క్వశ్చన్. ఒక్క నిమిషం. ఇది 3:7:36 శ్లోకం ఒకటి. అదే విధంగా లాస్ట్ శ్లోకము మనము చివరిలో అయితే చదువుకున్నామో 41వ శ్లోకము. సర్వే వేదైశ్చ యజ్ఞైశ్చ తపోదానాని చానగా జీవాభయ ప్రదానస్య. మిగతావేవి కూడా జీవుడికి అభయాన్ని ప్రదానించలేవు. మిగతావన్నీ పుణ్యాలు చేసే, ధర్మకార్యాలు చేసే, నోములు చేసే, తపస్సు చేస్తే మంచి జన్మ లభిస్తుంది, స్వర్గానికి వెళ్ళగలరు, పితృలోకానికి వెళ్ళగలరు, ఒక పెద్ద ధనవంతుల కుటుంబంలో, బ్రాహ్మణుల కుటుంబంలో జన్మ లభిస్తుంది తప్ప జీవుడికి నిజమైన అభయం లభించదు. నిజమైన అభయం ఏంటంటే ఆ అభయ అస్తుడైనటువంటి భగవంతుని యొక్క చరణ పద్మాల వద్ద సేవని, నిత్య కైంకర్యాన్ని పొందడము, అంటే భగవద్ధామానికి వెళ్ళడము. అది కేవలము గురువు గారిచ్చే భక్తి వల్లనే సాధ్యమవుతుంది, మిగతా వాటి వల్ల సాధ్యం కాదు అనే విషయాన్ని ఇక్కడ విదురుల వారు చెప్తున్నారు. విదురుడు అంటే ఎవరో కాదు, యమరాజు, ధర్మమూర్తి. ఒక ధర్మమూర్తియే ఈ మాటను చెప్తున్నారు. అలాంటి మాటలో మనము ఎలాంటి సంశయాన్ని పెట్టుకోవడం లేదు. సో ఆ విధంగా. హరే కృష్ణ. 41వ శ్లోకాన్ని కూడా మీరు రాసి పెట్టుకోండి, దీన్ని కూడా మీరు తర్వాత చదువుకోండి, కంఠస్థం చేసినా కూడా మంచిదే. అలానే ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. మాతాజీ చెప్పండి, అడుగుతున్నారు కదా. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. 41 శ్లోకం ఇన్లేదేనా ప్రభుజీ? 3:7. ఇదే అధ్యాయంలోనే 41వ శ్లోకం. ఇదే అధ్యాయంలో నేను మొదటి నుంచి ఒక 23వ శ్లోకం నుంచి 41 వరకు అలా చదువుకుంటూ వచ్చాను. కొన్ని శ్లోకాలు చదివి వినిపించాను, కొన్ని శ్లోకాలకి డైరెక్ట్ గా అర్థాన్ని చెప్పాను. ఏవైతే ఇంపార్టెంట్ చదివి వినిపించాను, మిగతావి అలా చెప్పుకుంటూ వచ్చాను. హరే కృష్ణ ప్రభుజీ. ఒక క్వశ్చన్ ప్రభుజీ, మీరు అంటే ఇవన్నీ చేస్తే అది అంటే దాని వేరే దేవుళ్ళని ఇది చేయద్దు అంటే గురువు ద్వారా, అంటే భగవంతుని తెలుసుకోవాలంటే గురువు ద్వారా గోలోక్తం పోయేది తెలుసు. కానీ ప్రభుజీ బాగా మందికి ఇట్లా తెలియదు కదా, ఇట్లా వాళ్ళకి అనిపిస్తుంది ఈ దేవి దేవతలకు చేసి భౌతిక అయిపోయాని అనిపిస్తుంది. అంటే దీని గురించి జ్ఞానమే లేదు, అసొంటోళ్ళకు ఎట్లా కావాలి? అదే మనకు అదే చెప్తున్నా మొదటి నుంచి. ఒక గురువు మాత్రమే వీటి గురించి చెప్పగలరు, మిగతా వాళ్ళు మనంతరికి మనం తెలుసుకోలేము అని చెప్తున్నారు. అదే గురువు యొక్క గొప్పతనం మన జీవితంలో. గురువు వాళ్ళ లైఫ్ లలో అంటే ఎప్పుడు అంటే ఎట్లా వస్తాడు, దాని గురించే కదా మనం ఇప్పుడు రథయాత్ర చేస్తున్నాము, కీర్తనలు చేస్తున్నాము. ఇవన్నీ వీటి వల్లనే మనం వాళ్ళకు కూడా మనం పొందిన లాభాన్ని వాళ్ళు కూడా వాళ్ళకి ప్రయత్నం చేస్తున్నాం కదా. ఎవరైతే మన పక్కన మంచి వాళ్ళు కనిపిస్తారో వెంటనే వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మనం అదే చెప్పున్నాం కదా మనము. గురవో దీన వత్సల అనాపృచ్చన్ అపిబ్రూయుర్. అడగకుండానే భక్తి గురించి గురువులు దీనులందరికీ చెప్తూనే ఉంటారంట. వాళ్ళు ఒక చిన్న మంచితనాన్ని చూస్తారు. ఓకే, వీళ్ళు భగవంతుని పట్ల, భక్తి పట్ల, వేదాల పట్ల కొంచెం ఆసక్తి ఉన్నట్టుందని చెప్పేసి వాళ్ళకి వెంటనే భక్తిని ఇచ్చేస్తారు. అలాంటి వ్యక్తులకి గురువులు అడగకుండానే ఇచ్చేస్తారట. అదే గురువుల యొక్క ముఖ్య లక్షణం. గురవో దీన వత్సల. ఇప్పుడు శ్రీకాంత్ బాబుని ఎవరైనా అడిగారా ఊర్లో వాళ్ళు, అయ్యా నువ్వు ఇస్కాన్ లో ఉంటున్నావు 2 సంవత్సరాల నుంచి, వచ్చి మా ఊర్లో కూడా కీర్తన చేయొచ్చు కదా అడిగారు ఎవరైనా? వాళ్ళు అడగకముందే చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కీర్తన జరిపిస్తున్నారు, రథయాత్ర జరిపిస్తున్నారు. ఎందుకోసము? మిగతా వాళ్ళందరికీ కూడా భక్తి గురించి తెలియజేయాలని చెప్పేసి. దానినే గురువు యొక్క దీనవస్థలత అంటాము. జనాలకు తెలియదు కాబట్టి వాళ్ళకి తెలియచెప్పాల్సిన బాధ్యత గురువు గారిది. ఇప్పుడు మీరందరూ కూడా అదే పని చేస్తున్నారు, శ్రీకాంత్ గురువుకి సాయం చేస్తూ మీరందరూ కూడా ఆ గురువు యొక్క పదవిని స్వీకరించి మీ తెలియని వాళ్ళందరికీ తెలియపే ప్రయత్నం చేస్తున్నారు. దర్శనం ద్వారానో, కీర్తనం ద్వారానో, ప్రసాదం ద్వారానో,
ఉమ్. సో ఓకే. ఇలా కృష్ణ కథ ప్రోగ్రామ్ ద్వారాను ఏదో విధంగా వాళ్ళందరికీ తెలియపే ప్రయత్నం చేస్తున్నారు. అలా తెలియపే వాళ్ళే గురువులు. సో అలాగా అంటే ఇది ఇక మెల్లమెల్లగా ఎప్పుడో ఒక్కోసారి అవుతుంది అన్నట్టు ప్రభుజీ. మెల్లమెల్లగా ఓకే. మనము వాళ్ళకి తెలియజెప్తున్నాము. వాళ్ళు దాన్ని స్వీకరిస్తారా లేదా అనేది వాళ్ళ యోగ్యతను పట్టి ఉంటుంది. అందుకే కదా ఓకే. ఓకే. దురాపాహి అల్ప తపస సేవా వైకుంఠ వర్త్మసు. మన కృష్ణ భక్తులు మన చుట్టు ముందు కనిపించినప్పటికీ కూడా అందరూ దాన్ని స్వీకరించారు. ఎందుకోసం అంటే వాళ్ళందరూ అల్ప తపస్కులు కాబట్టి స్వీకరించట్లేదు. ఉహు. వాళ్ళు గనుక వాళ్ళ జీవితంలో తపస్సు పాటించి ఉంటే వాళ్ళ జీవితాన్ని వాళ్ళు వేద మార్గంలో వెళ్ళాలనుకుంటే కనుక తప్పకుండా వాళ్ళు ఇలాంటి సదవకాశం వస్తే వెంటనే స్వీకరిస్తారు. అలా ఓకే. స్వీకరించట్లేదు అంటే వాళ్ళకి ఇంకా భౌతిక కోరికలు భౌతిక వాంఛలు చాలా ఉన్నాయి. సో అలాంటి వాళ్ళ జీవితంలో తపస్సుని ఎప్పుడు వాళ్ళు పాటించలేదు. ఓకే. సో అలాంటి వాళ్ళు స్వీకరించరు. ఏదో అలా చూస్తారు, జోకులు వేసుకుంటారు, మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. కానీ ఓకే. కొద్దో గొప్ప భగవంతుని పట్ల భక్తి పట్ల గౌరవము ఉన్నవాళ్ళు వెంటనే టక్కున తీసేసుకుంటారు. వాళ్ళు కూడా వెంటనే భక్తులు అయిపోతారు. ఉహుహు. సో అలా ఈ లోలైతే ఇట్లా వేస్తారు వాళ్ళు మెల్లమెల్లగా తర్వాత ఎప్పుడన్నా అవుతారు అచ్చా. అట్లా మెల్లమెల్లగా ఇవాళ మనం ప్రసాదం అంటే తింటారు. వచ్చే సంవత్సరం కల్లా మెల్లమెల్లగా మారే అవకాశం కూడా ఉంటుంది. అట్లా ఉంటాను. ఓకే. ఓకే ప్రభు. దానికోసం వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు మీరందరూ మనమందరం చూసుకున్నా కూడా మనం చిన్నప్పటి నుంచి ఏవో కొన్ని ఈ పండగలు ఇట్లాంటివన్నీ ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటూ ఉన్నాము కాబట్టి మనకి వాటి పట్ల ఆసక్తి గౌరవం ఉంది. శ్రీకాంత్ రోజు చెప్పగానే దాన్ని మనం స్వీకరించాం వెంటనే. ఎందుకంటే మన జీవన విధానంలో ఇవన్నీ ఉన్నాయి మొదటి నుంచి కూడా. అలాంటివి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా స్వీకరిస్తారు. అలాంటి లేని వాళ్ళు ఫస్ట్ వాటిని అలవాటు పరుచుకోవాలి. ఆ తర్వాత భక్తిని స్వీకరిస్తారు. అలాగా ఓకే. సరే ప్రభు. థ్యాంక్ యూ. హరే సరే. కృష్ణ. ఇంకా ఎవరైనా హరే ప్రశ్నలు కృష్ణ. అడగాలనుకుంటున్నారా? ఎస్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. ప్రభుజీ మీరు శ్రాద్ధం గురించి చెప్పిండ్రు కదా ప్రభుజీ. అప్పుడు నేను కొంచెం డిస్టర్బెన్స్ అయినా వినలేకపోయినా ప్రభుజీ. అయితే దాంట్లో దాన ధర్మాలు వస్తాయి కదా ప్రభుజీ. అయితే నైవేద్యం కూడా వస్తది కదా ప్రభుజీ. అప్పుడు నైవేద్యం పెట్టేటప్పుడు అంటే వాళ్ళు తినేటి పెట్టాలనా మనం? దాని గురించి కొంచెం చెప్పారా ప్రభుజీ ప్లీజ్. ఇప్పుడు మీకు చిన్న ప్రశ్న అడుగుతాను. ఎవరైనా మాంసం తింటే యమరాజు దగ్గరికి వెళ్తారా లేదా చనిపోయిన తర్వాత? అవును ప్రభుజీ, వెళ్తారు. మాంసం తినడం అనేది ధర్మకార్యమా పాపకార్యమా? పాపగారేనే ప్రభుజీ. కాకపోతే పెద్దవాళ్ళు ఉన్నారు కదా ప్రభుజీ, అది తప్పనిసరిగా అవన్నీ పక్కన పెట్టాలా పెట్టండి. అవన్నీ పక్కన పెట్టండి. మామూలుగానే పెద్దవాళ్ళని మనం దూషించట్లేదు. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాము. మాంసం తినడం అనేది పుణ్యకార్యమా పాపకార్యమా? ప్రభుజీ, పాపకార్యం. పాపకార్యం చేసిన వాళ్ళు యమరాజు దగ్గరికి వెళ్తారా లేదా? అవును ప్రభుజీ. ఓకే. ఒక వ్యక్తి తనంతకు తాను తిన్నా యమరాజు దగ్గరికి వెళ్తారు. వేరే వాళ్ళు పెడితే తిన్నా కూడా యమరాజు దగ్గరికి వెళ్తారు కదా. అవును ప్రభుజీ. ఓకే. మన పెద్దలు వాళ్ళకి తెలియక తిన్నారు, మనం తెలుసు కూడా వాళ్ళకి మళ్ళీ మాంసాన్ని పెట్టామనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తున్నట్టు? మళ్ళీ పాపమే చేస్తున్నట్టు ప్రభుజీ. మన కోసం మనం పాపం చేస్తున్నాం. మనం వాళ్ళ కోసం మనం ఏం చేస్తున్నట్టు? వాళ్ళని కావాలని యమరాజు దగ్గరికి పంపిస్తున్నట్టు. అది మంచిదేనా? కాదు కాదు. అందుకే భక్తులు ఎవరైనా కూడా మన పితృలకి శ్రాద్ధ అర్పించాలంటే ఫస్ట్ మనం రోజువారులాగే మంచిగా భోగ ప్రిపేర్ చేసి దాన్ని భగవంతునికి నైవేద్యం సమర్పించి ఆ యొక్క మహాప్రసాదాన్ని మన పూర్వీకులకి నైవేద్యంగా పెట్టాలంట. విష్ణు ప్రసాదాన్ని వాళ్ళకి అర్పిస్తే ఎవరైనా సరే విష్ణు ప్రసాదాన్ని తింటే పొరపాటున వాళ్ళ పాపకార్యాల వల్ల నరకానికి వెళ్తే గనక వెంటనే ఆ ప్రసాదాన్ని భుజించిన వెంటనే నరకం నుంచి బయటకు వచ్చేసి ఏదో భక్తుల కుటుంబంలో జన్మిస్తారట. అది మనం వాళ్ళకి చేసే మంచా, లేదా వాళ్ళకి ఇవంటే ఇష్టము అవంటే ఇష్టం అని చెప్పేసి వాళ్ళకి ఇష్టం ఉన్నవే మళ్ళీ పెట్టి వాళ్ళని మళ్ళీ యమరాజు దగ్గరికే ఇంకా కొన్ని వందల సంవత్సరాల దాకా పంపించడం మంచిదా? ఏది మంచిది చెప్పండి? సాత్విక ఆహారం పెట్టడమే మంచిది ప్రభుజీ. సాత్విక ఆహారం కాదు, కృష్ణ ప్రసాదాన్ని పెట్టాలి. అదే భగవంతునికి నైవేద్యం పెట్టిన తర్వాత ఆ యొక్క మహాప్రసాదాన్ని వాళ్ళకి అర్పిస్తే వాళ్ళు యమలోకంలో ఉన్నా కానీ ఏ జీవరాశుల్లో ఉన్నా కానీ అక్కడి నుంచి వెంటనే పైకి వచ్చేసి మానవ శరీరాన్ని ధరించి ఒక భక్తుల కుటుంబంలో జన్మిస్తారట. అప్పుడు వాళ్ళు చిన్నప్పటి నుంచి భక్తి చేసి
మెల్లమెల్లగా భగవద్ధామానికి వెళ్ళేటువంటి అవకాశాన్ని వాళ్ళు పొందుతారు. హరే కృష్ణ ప్రభుజీ. సరే ప్రభుజీ. హరే కృష్ణ ఆ, మాతాజీ. ప్రభుజీ ఇప్పుడు మీరు చెప్పినందుకు ఇప్పుడు ఉమ్, అంటే మా ఇంట్లోనే మేము ఉమ్, అంటే ఇద్దరు కొడుకులు భక్తిలో ఉన్నారు ఆ, మా అత్తమ్మకి. ఉమ్, తో బాకీగా అంటే వాళ్ళకు తెలియదు ఈ భక్తి గురించి. ఉమ్, మీరు కృష్ణ చెప్తారని వాళ్ళు ఇంత అంతరించాడు. కానీ వాళ్ళ అంటే ఉమ్, వాళ్ళ బిడ్డలు ఇంకా వేరే కడుకులు అంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది, అమ్మకు నాన్నకు నాన్ వెజ్ ఇష్టము, సో అది పెడితేనే మంచిగా అంటే మేము వెజ్ తోటి ప్రసాదం పెట్టినా గానీ వాళ్ళకి వాళ్ళు మళ్ళీ వేరే ఇట్లా ఇది చేసి నాన్ వెజ్ పెడతారు. ఉమ్. మరి అట్లా పెట్టుడు తప్పే కదా ప్రభుజీ. మరి వాళ్ళకి ఎట్లా చెప్పమంటారు మీరు? కొందరు మేము ఉంటారు స్వయంగా వాళ్ళు అట్లా చేస్తారు. కొందరు ఉంటారు మన చుట్టూ ఉన్న వాళ్ళు, మనం చెప్పినా కూడా వాళ్ళు వినిపించుకోరు. కొన్నిసార్లు వాళ్ళు కావాలని కూడా చేస్తూ ఉంటారు. ఆ అలాంటి వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి సమయమే గుణపాఠం చెప్తుంది. మనం ఏం చేయలేము ఇంకా. మనము అనవసరంగా వాళ్ళతో ఎక్కువ వాగ్విదాలు చేసి వాళ్ళతో గొడవలు పెట్టుకోవడం కంటే వాళ్ళకి చెప్పి చూడాలి. వింటే సరే, వినకపోతే వదిలేయండి. వాళ్ళతో కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అంతే. అంతకు మించి ఇంకేం చేయలేము ఆహా. అంటే ఇప్పుడు ఈ విషయంలో. వాళ్ళు వాళ్ళు వాళ్ళ తరపు నుంచి వెళ్ళి వాళ్ళు పెట్టుకుంటే పెట్టుకొని, కానీ మనము అనుకో మన వాళ్ళకు మన పెద్దలకు ఇట్లా ప్రసాదం పెడితే నడుస్తుంది అంటే వాళ్ళు అది పెట్టండి మనం ఇది పెడితే అయినా వాళ్ళది ఉద్ధారం అవుతుంది ప్రభుజీ పెద్దలది. మనము గనుక మంచి మనసుతో చేసినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు ఉద్ధారం అయిపోతారు, ఉద్ధరింపబడతారు. ఎస్, తప్పకుండా. అదే అంటే ఇగో మా మామయ్య చనిపోయినప్పుడు మేము మూడొద్దులకు ఇట్లా అందు గొప్పినప్పుడు ఇచ్చినుంటిమి ఇట్లా. ఇది బేసిక్ గా అంటే ఇప్పుడు నీకు చూడండి, ఇది ఇప్పుడు కానీ మా రేపు అంటే ఎల్లుండో ఆనాడే మా ఇంకో బావాళ్ళు నాన్ వెజ్ తీసుకొచ్చారు ఆడికి పెట్టిండ్రు వాళ్ళు మా ఇట్స్ ఓకే. మా నాన్నకు అర్థమైందండి, కావాలి. అర్థమైంది. ఇగో ఇగో అర్థమైంది. ప్రతి ఇంట్లో ఉండే సమస్యనే ఇది. ప్రతి ఇంట్లో ఉండే సమస్య. దాని గురించి ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేదు. హరే కృష్ణ మాతాజీ, ఈ విషయం గురించి ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రభుజీ. ఓకే, ఓకే, అంటే అర్థమైంది. దీని గురించి ఎక్కువగా అడిగేది మాట్లాడదు ఏంటంటే కూడాను. ఇట్లా నడుతుందా అంటే మనం ఒక్క చేయాల్సింది పిల్లలు మనం ఇట్లా వేసి ఒక్క పిల్లలు అట్లా వేస్తే నడుతుందా చేయాలి. అడిగేది. వాళ్ళ ఇష్టం. మిగతా వాళ్ళు ఏం చేసినా సరే వాడి గురించి పట్టించుకోవద్దు. వాళ్ళకి చెప్పి చూడాలి. వింటే సరే, వినకపోతే వదిలేయండి. మనం ఆహా. అదే విధంగా మన పూర్వీకులకు కూడా భక్తిని ఇవ్వాలంటే మనం ప్రసాదాన్ని అర్పించాలి. వాళ్ళ గురించి మంచి ప్రార్థన చేయాలి. ఆ విధంగా మనం వాళ్ళకి భక్తినిచ్చే వాళ్ళం అవుతాము. సో ఆ విషయాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. హరే కృష్ణ. ఓకే ఓకే థ్యాంక్ యూ. హరే కృష్ణ. ధన్యవాద ప్రణాం ప్రభుజీ. హరే కృష్ణ మాత. దండోత్. ప్రభుజీ యాక్చువల్లీ ఇప్పుడు మీరు మెన్షన్ చేసిన ఒక పాయింట్ ఉంది కదా, కొంతమందికి చెప్పితే ఇంకా కావాలని అంటే దాన్ని ఇంకా ఎగ్జాగరేట్ మీ చేసి చేస్తూ వాయిస్ ఉంటారు. బ్రేక్ అవుతుందండి. నేను సరిగ్గా వినలేకపోతున్నాను. మీరు ఏం మాట్లాడుతున్నారు? హరే కృష్ణ. ఎస్ మాతాజీ, వినిపిస్తుంది ఇప్పుడు మంచిగా కదా? వినిపిస్తుంది. ఎస్. యా ప్రభుజీ, యాక్చువల్లీ కొంతమంది కావాలని అంటే చెప్పకుండా ఉంటే పర్వాలేదు, ఇంకా చెప్తేనే కావాలని పెంకితనంగా చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు అంటే లైక్ మనం ఇంకా చెప్పడం ఓకేనా, లేదంటే ఇంకా అబ్బా వీళ్ళతో ఎందుకు వచ్చిన తలనొప్పి అని వదిలేయాలా? అది కూడా అంటే ఫ్యామిలీలో చాలా మంది చెప్పి వదిలేయండి. ఇది లైక్ కలియుగం అండి. కలియుగం అంటే అధర్మాన్ని ధర్మంగా, ధర్మాన్ని అధరంగా స్వీకరించడమే కలియుగము. కరెక్ట్ కలియుగంలో కరెక్ట్ అట్లాంటి వాళ్ళు అడుగున ఉంటారు. వాళ్ళు ఒక్కోసారి చెప్పి వదిలేయాలి. వాళ్ళు వింటే సరే, వినకపోతే వదిలేయాలి. అంతే. ఆ విషయంలో వాళ్ళకు దూరంగా ఉండాలంతే. అంతకు మించి ఇంకేం లేదు. అండ్ ఇది ఛాలెంజ్ ఎప్పుడు అవుతుందంటే ప్రభుజీ, ఒక్కలే ఇంట్లో డివోటీ అయ్యండి, మీ అంటే డివోటీ కాదు కొన్ని సాధక భక్త అయ్యుండి కూడా అట్లీస్ట్ ఇక్కడ మన అంటే ఇందాక నా క్వశ్చన్ కూడా అదే ప్రభు. యాక్చువల్లీ 5th cantoలో మెన్షన్ చేసింది కదా, యూ డోంట్ హ్యావ్ అ రైట్ టు బికమ్ అ ఫాదర్ మదర్ వాట్ ఎవర్ అంటే ఒక పొజిషన్ యాజ్ అ టీచర్ అంటిల్ అండ్ అన్లెస్ యూ గివ్ కృష్ణ కాన్షియస్నెస్ టు ద చిల్డ్రన్. దట్ ఈస్ వాట్ ఈస్ మెన్షన్ కదా. సో అది ఇప్పుడు అది అంటే అఫ్ కోర్స్ నేను లేట్ గా తెలుసుకున్నాను, కరోనా తర్వాత నుంచే నాకు ఇదంతా తెలిసింది. మా అబ్బాయి టీనేజర్ అన్నమాట. వాడికి ఆన్సర్ చేయలేను, అలాగని వాళ్ళ నాన్నగారు కంప్లీట్ ఉల్టా డైరెక్షన్ లో వెళ్తారు. సో ఇప్పుడు నన్ను చేసుకొని ఇస్తున్నారు అనేసి వదిలేయాలా లేకపోతే, ఎందుకంటే ఇట్స్ ఆల్మోస్ట్ 5 to 6 years ప్రభు. సో దట్ ఈస్ వై నాకు ఒక్కొక్కసారి భయం వేస్తూ ఉంటుంది, అంటే మళ్ళీ నేనే రాంగ్ చేస్తున్నానా అని కూడా భయం వేస్తూ ఉంటుంది. సో లేదండి, మనం పాటించాలి. మన ప్రయత్నం మనం చేయాలి. మన వంతు ధర్మం పాటించాలి అంతే. ఆ తర్వాత అది ఆ భగవంతుని కృపని వదిలేయాలంతే. ఇంకా
అన్ని మనం అనుకున్నట్టుగా జరగవు. కాకపోతే మన తరపున మనం చేయాల్సినటువంటి ప్రయత్నం తప్పకుండా మనం చేస్తూనే ఉండాలి. దానివల్ల మన వైపు ఎలాంటి తప్పిదము ఉండదు. ఎస్ ప్రభు. అంటే రఘు ప్రభు మీకు తెలిసే ఉంటుంది కదా, ఆయన ఎప్పుడు నాకు సలహా ఇచ్చేవారు ఏంటంటే ప్రసాదం ఫీడ్ చేయండి, వాళ్ళే మీకన్నా బెటర్ ఉమ్, భక్తులు ఉమ్, అవుతారు ఒక రోజు అనేవారు. బట్ నన్ను నా అవును. భక్తి చేస్తేనే చాలా ఎక్కువ అన్నట్టు అయిపోతుంది సిచ్యువేషన్స్ రోజు రోజుకి. సో ఒక్కొక్కసారి భయం వేస్తుంటుంది ఉమ్. ప్రభు. దట్ ఈస్ వై ఆస్క్డ్. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మన దగ్గరి వాళ్ళతో ఎక్కువగా వాగ్వివాదం చేయకూడదు, డిబేట్ చేయకూడదు. ఎందుకంటే ఎస్ మన దగ్గర వాళ్ళతో ఎక్కువ డిబేట్ చేస్తే అవి చాలా పర్సనల్ గా తీసుకుంటారు. వాళ్ళు ఎప్పుడు తత్వదృష్టిలో మాట్లాడరు, పర్సనల్ గా మాట్లాడతారు. సో వాటి కరెక్ట్ వల్ల భేదాభిప్రాయాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఎక్కువగా వీళ్ళంత వరకు ఒక సీనియర్ డివోటీని పిలిపించి వాళ్ళ చేత మాట్లాడించాలి ఇట్లాంటి విషయాలు ఏమైనా ఉంటే. కరెక్ట్ ప్రభు. అప్పుడు మీ కానీ పైన ఎలాంటి దోషం ఉండదు. ఉమ్, అంటే లైక్ సారీ టు ఇంటరప్ట్. సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు లైక్ మీరు ఎవరికైతే ఎక్కువ క్లోజ్ ఉంటారో వాళ్ళే రాంగ్ వెళ్ళిపోతున్నారంటే మనకి ఏదైనా బాగా తెలిసిందంటే బెస్ట్ తెలిసిందంటే వాళ్ళకి ఇవ్వాలని ఒక తాపత్రయం ఉంటుంది కదా. లైక్ యూ వాంట్ టు షేర్ దట్ గుడ్ థింగ్ అని. ఇప్పుడు ఇందాక మాతాజీ మెన్షన్ చేసింది ఉమ్, కూడా అంతే కదా. ఇప్పుడు ఒక కరెక్ట్ పాత్ తెలియనంత వరకు ఒక వేరే విషయం, అజ్ఞానంలో ఉన్నంత కాలం వేరే విషయం. తెలిసి కూడా తప్పు చేస్తున్నారు అంటే వి ఫీల్ సమ్వేర్. అంటే యాజ్ అ ఉమెన్ మనం మేము బాగా సెన్సిటివ్ ఉండొచ్చునో, ఇమోషన్ అనుకోవచ్చు ఏదైనా కూడా, బట్ వీ ఫీల్ టూ అటాచ్డ్ అనుకోండి ఒక విధంగా చెప్పాలంటే. సో అది ఇమోషనల్ గా కూడా కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో అంత హార్డ్ గా ఉండలేకపోతూ ఉంటాం ప్రభుజీ. దట్ ఈస్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఇస్. సో కొద్ది టైం తీసుకోవాలి. ఏదైనా సరే మనం ప్రార్థన చేయాలి. వాళ్ళు మెల్లమెల్లగా అర్థం చేసుకుంటారు. మన డిటర్మినేషన్ చూస్తే తప్పకుండా వాళ్ళు కూడా మెల్లమెల్లగా అర్థం చేసుకొని మనల్ని రెస్పెక్ట్ చేస్తారు ఎవరైనా సరే. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే Yes, కృష్ణ. Mataji. హరే హరే కృష్ణ. కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. ఒక్క క్వశ్చన్ అండి. ఇప్పుడు ప్రసాదం చేయాలంటే ఇప్పుడు ఇంట్లో నాన్ వెజ్ వండుతారు, అదే స్టవ్ మీద మరి దేవుడికి చేసి పెట్టచ్చా? పాత్రలు వేరే అయినా కానీ స్టవ్ మాత్రం అదే ఉంటది కదా, అది కొంచెం నాకు కొన్నిసార్లు యాక్చువల్ గా పద్ధతి ప్రకారం చూసుకుంటే చేయకూడదు. బట్ అలా అని చెప్పేసి ఇంట్లో వేరు వేరు స్టవ్లు పెట్టలేం కాబట్టి అదే సో వీలైనంత వరకు వాటిని వీలైతే ఒకసారి వాటిని కడిగి తర్వాత వంట చేసి భగవంతుడికి నైవేద్యం పెడితే పోతుంది. కడగడం అయితే కడుగుతాం ప్రభుజీ, కానీ ఆ, అది ఒక మనసులో ఒక ఇది ఉంటుంది ఎప్పుడు. అంటే ఈ పాత్రలు వేరైనా కానీ అన్ని ఇంగ్రీడియంట్స్ వేరు పెట్టినా కానీ మళ్ళీ దేవుడికి పెట్టొచ్చా పెట్టొద్దా ఒక ఎప్పుడు డౌట్, ఒక బాధగా అనిపిస్తూ ఉంటుంది, పెట్టచ్చా పెట్టొద్దా అనేసి. అది కరెక్టే. అలా అని చెప్పేసి అసలు ఏం పెట్టకుండా అయితే మనం భోజించలేం కదా, భగవత్ ప్రసాదాన్ని స్వీకరించాలి కాబట్టి. మనం ఇలా చేస్తూ ఉంటే మెల్లమెల్లగా ఇంట్లో వాళ్ళు కూడా మన యొక్క దృఢ సంకల్పాన్ని చూస్తూ ఉంటే వాళ్ళు కూడా తప్పకుండా మారతారు. ఖచ్చితంగా కొద్ది టైం పడుతుంది, ఏదైనా సరే వెంటనే అవ్వదు, కొద్ది టైం పడుతుంది. మనం ఇట్లాగే అంటే చేస్తూ ఉంటే మనం చూసి ఖచ్చితంగా 1 నెల 2 నెలల తర్వాత ఖచ్చితంగా వాళ్ళు 1 నెల 2 నెలలు, కొన్నిసార్లు 6 నెలలు పట్టొచ్చు, ఒక సంవత్సరం కూడా పట్టొచ్చు. ఎన్నిసార్లు వాళ్ళని కంటిన్యూస్ గా చూస్తే వాళ్ళే అర్థం చేసుకుంటారు. వాళ్ళు మన ఇబ్బందిని అర్థం చేసుకుని వాళ్ళు కూడా సహకరిస్తారు తప్పకుండా ఆ టైంలో. ఓకే ప్రభు. నేను చిన్నప్పటి నుంచి నేను అసలు నాన్ వెజ్ తినను, ఎగ్ తినేదాన్ని. కానీ మా ఫ్రెండ్ శుభాంగి మాతాజీ ఉన్నారు, తను వల్ల నేను దీంట్లోకి వచ్చాను. ఇంకా అప్పటి నుంచి ఇంకా 3 years అవుతుంది, నేను ఎగ్ కూడా మానేశాను. ఎగ్ అసలు తినను ఇప్పుడు. ఆ, నాన్ అంటే ఉల్లిపాయ కానీ వెల్లుల్లి కానీ ఏది తినను. వండుతున్నాను, కాకపోతే దేవుడికి పెట్టాలంటే మనసు ఒప్పట్లేదు, అదొక్కటే నాకు బాధ అనిపిస్తుంది. కొద్ది టైం పడుతుందండి. మీ కుటుంబస్తులంతా కూడా భక్తిని స్వీకరించి మిమ్మల్ని కోఆపరేట్ చేసేంత వరకు టైం పడుతుంది. అప్పటి వరకు కొద్దిగా యూనిట్ టు మేనేజ్. ఓకే ప్రభు. హరే ఓకే, థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ మీరు లెక్చర్స్ చాలా బాగుంటాయి ప్రభుజీ, అండ్ మార్నింగ్ జపాలో కూడా వింటూ ఉంటాను నేను. ఓకే ఓకే, ఇది సేమ్ క్లాస్ మొన్న రీసెంట్ గా మార్నింగ్ చెప్పాలో చెప్పిందే రిపీట్ చేశాను యాక్చువల్ గా. అవును. ఇందాక మీరు ఒక మాట అన్నారు కదా ప్రభుజీ, సీనియర్ డివోటీని ఎవరినైనా పిలిపించి చెప్పమని. లైక్ 2 weeks బ్యాక్ మా ఇంట్లో శ్రీనివాస్ కళ్యాణం చేసుకున్నాం ప్రభుజీ ఇక్కడ US లో. అక్కడ రంగనాథ స్వామి టెంపుల్ నుంచి ఆయన చిన్నజీవి స్వామి
శిష్యులు అనమాట. ఆయన వచ్చారు. ఆయన స్పీచ్ ఓకే. మొత్తం ఇదే ఇచ్చారు. అంటే శరణాగతి చేయటం అని. ఆ, నేను నా ఫస్ట్ వన్ నాన్ వెజ్ మానేయమన్నారు. సెకండ్ వన్ ఆనియన్ గార్లిక్. ఉమ్, అండ్ థర్డ్ వన్ ఓన్లీ కృష్ణుని ప్రే చేయమన్నారు. లైక్ ఉమ్, అరౌండ్ 150 మెంబర్స్ వచ్చారు ప్రభుజీ. ఆల్మోస్ట్ ఉమ్, హాఫ్ ఆఫ్ ద పీపుల్ డజంట్ లైక్ దట్ స్పీచ్. ఎందుకంటే ఆయన నాన్ వెజ్ మానేయమంటము, ఆనియన్ గార్లిక్ అంటము అవి నచ్చలేదు ఫస్ట్. అండ్ లాస్ట్ వన్ ఓన్లీ కృష్ణుడిని ఎందుకు ప్రే చేయారా అని నన్ను కాల్ చేసి అడుగుతున్నారు. ఉమ్, నేను చెప్పాను ఏమి నాకు ఉమ్, కూడా తెలియదు ఆయన అంత స్పీచ్ ఇస్తారని. నెక్స్ట్ టైం ఉమ్, టెంపుల్కి వెళ్ళినప్పుడు మీరు డిబేట్ పెట్టుకొని మాట్లాడండి. అంటే ఇంట్లో వాళ్ళతో ఆల్రెడీ అయిపోయింది ప్రభుజీ 2 days. ఇంకా ఫ్రెండ్స్ తో నేను చెప్పలేకపోతున్నాను. ఉమ్, ఇంకా లెట్ దెమ్ ఉమ్. వాళ్ళని తెలుసుకోమని చెప్పాను ప్రభుజీ. యాహ్! మా ఇంట్లో వాళ్ళు కూడా మా బ్రదర్ ఏం వీళ్ళందరూ పర్లేదు. ఇదే అడిగారు. మీకు వాళ్ళు అడిగిన ఆనియన్ క్వశ్చన్లు గార్లిక్ మీరు జపా క్లాస్లో అడగండి, ఆన్సర్ తెలుసుకొని మీరు చెప్పండి. తొందర ఏముంది? ఓకే. మీరు ఉంటారు ఇక్కడే, ఓహ్! వాళ్ళు ఉంటారు. జపా క్లాస్లో అవే యాహ్! ప్రశ్నలు అడగండి, వాటికి సమాధానం తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పండి. సో తప్పేం లేదు. ఓకే. తొందర ఏమి మీకు తెలియకపోతే అప్పుడప్పుడు తెలుసుకొని చెప్పండి. ఉమ్, శ్రీకాంత్ ప్రభుజీ వల్ల నేను చాలా అంటే నాకు చాలా ఉమ్, నాలెడ్జ్ వచ్చింది ప్రభుజీ. ఇప్పుడు ఈవెన్ ఉమ్, కిడ్స్ కానీ ఇంట్లో వాళ్ళకి కొంచెం కొంచెం నేను సమాధానం చెప్పగలుగుతున్నాను. ఉమ్. ఇన్ శ్రీకాంత్ ప్రభుజీ క్లాసులు మాకు చాలా హెల్ప్ అయినాయి ప్రభుజీ. నాలో అయితే ఓకే. ఆల్మోస్ట్ 4 years నుంచి వింటున్నాను. ఆల్మోస్ట్ ఉమ్, 90% చేంజ్ వచ్చింది ప్రభుజీ. ఉమ్. ఐయామ్ సో గ్లాడ్ ఆయన క్లాసులు వినటం నా అదృష్టం అనుకో. మీవి కూడా చాలా బాగుంటాయి ప్రభుజీ. ఇప్పుడు కృష్ణుణ్ణే ఎందుకు అంటే మనకి భాగవతంలో ఒక చిన్న ఉదాహరణ చెప్తారు. యథా తరోర్మూల నిశేషణేన తృప్యంతి తస్కంద భుజోపశాఖ యథా ప్రాణోపహారాచ్చ సర్వేంద్రియానం తథైవ సర్వాహరణం అత్యద్య. ఒక చెట్టుని పెంచి పోషించాలంటే ప్రతిరోజు చెట్టు వేళ్ళకి నీళ్లు పోయాలి. కొమ్మలకి కాండాలకి నీళ్లు పోయాం కదా, మనం చెట్టు వేలుకే పోస్తాము. వేళ్ళకి నీళ్లు పోస్తే చెట్టు అంతా పోషించబడుతుంది. అలాగే మనం ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం భోజనము నోటి ద్వారానే స్వీకరిస్తాము. నోటి ద్వారా భోజనం స్వీకరిస్తే మన శరీరాన్ని అంతటికి శక్తి లభిస్తుంది. మనకి చేతులకు శక్తి కావాలంటే చేతులకు భోజనం పెడతామా, కాళ్ళకి శక్తి కావాలంటే కాళ్ళకి భోజనం పెడతామా? ఇలా పెట్టలేం కదా. అలా మనం నోటి ద్వారా మన ఉదరంలోకి భోజనం వెళ్తుంది, దాని ద్వారా శక్తి శరీరం అంతా వెళ్తుంది. అలాగే సర్వార్హణం అచ్యుతేజ్య, ఆ అచ్యుతుణ్ణి పూజిస్తే అందరి దేవతల్ని పూజించిన దాంతో సమానం అయిపోతుంది. శ్రీకృష్ణ భగవానుడు చెట్టుకు వేరులాగా, మన శరీరానికి నోటిలాగా. ఓకే. సో ఆ విధంగా ఆ భగవంతుణ్ణి పూజిస్తే దేవతలందరికీ పూజ చేసిన వాళ్ళతో సమానమైపోతాం. ఓకే. సో అలా భాగవతంలో కొన్ని కొన్ని ఉదాహరణలు చెప్పడం జరిగింది. సో ఇలాంటి వాటితో మనం వాళ్ళకి సమాధానం చెప్పొచ్చు. ఓకే ప్రభుజీ. అలాగే. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఎందక్కన్నాం ప్రభుజీ, మీ లెక్చర్స్ అంటే చాలా ఇష్టం ప్రభుజీ. నేను మీ వెబ్సైట్ కూడా వెళ్ళి వింటూ ఉంటాను. అంటే మీరు చాలా సంతోషం. డెప్త్గా అంటే ఐ మీన్ హౌ యూ కనెక్ట్ టు ద శాస్త్రాస్ అండ్ స్క్రిప్చర్స్ ఇస్ లైక్ ఇట్ మేక్స్ సో మచ్ ఆఫ్ సెన్స్ ఫర్ మీ. నాకు అంటే మీరు మామూలుగా మార్నింగ్ చెప్పాలా కూడా లెక్చర్ అంటే ఏదైనా మీ క్లాస్ ఉంటే మాత్రం అసలు ఇంకా ఎక్సలెంట్ ఉంటుంది ప్రభుజీ. అండ్ ఇప్పుడు చెప్పిన శ్లోకం కూడా యాక్చువల్లీ దట్ హెల్ప్స్ ఎ లాట్. చాలా మంది ఈ క్వశ్చన్ అడుగుతారు, దేవి మాతాజీ అడిగినట్టే చాలా మంది అడుగుతుంటారు అనమాట, ఎందుకు కృష్ణుణ్ణే చేస్తారు అని. బట్ ఆ శ్లోక ఇస్ లైక్ రియల్లీ గుడ్. అది భాగవతంలో ఎన్నో క్యాంటులు ప్రభుజీ ఆ శ్లోక? ఇది వచ్చేసి ఒక్క నిమిషం నేను ఓపెన్ చేసి చెప్తాను శ్లోక నెంబర్ కరెక్ట్ గా. మనకి 4వ స్కందంలో ఉంటుంది ఇది. 4వ స్కందంలో 31వ అధ్యాయంలో నారదముని ప్రచేతసులకి చెప్తూ ఉంటారు, వాళ్ళు భక్తి ఎలా చేయాలనే విషయం చెప్తూ ఈ యొక్క శ్లోకాన్ని అక్కడ ప్రస్తావించడం జరిగింది. 4:31-14 శ్లోకం ఇది. 31వ అధ్యాయము 14వ శ్లోకం 4వ స్కందం. ఇంకొకటి ఏంటంటే ప్రభుజీ, ఆ రోజు యాక్చువల్ గా వచ్చినట్టు ఆయన అంటే దేవి వాళ్ళ ఇంట్లో శ్రీనివాస కళ్యాణం జరిగినప్పుడు ఆయన శరణాగతి గురించి చెప్పారు. చెప్పి భక్తి కన్నా కూడా శరణాగతి ఎక్కువ అని చెప్పారు. అంటే అండ్ ఆల్సో హీ వాస్ పాయింటింగ్ అవుట్ అనమాట, హరే కృష్ణ అంటే మేము ఆల్రెడీ దేవిని చెప్పమని చెప్పండి, తను చెప్పింది అనమాట, మేము ఇట్లా ఇస్కాన్ ఫాలో అవుతాము అని. వచ్చినప్పటి నుంచి ఆయన అంటే
మీ హరే కృష్ణ భక్తులు ఉన్నారు కదా, మీ హరే కృష్ణ భక్తులు ఉన్నారు కదా అని చెప్తూ అంటే హీ హాస్ దట్ ఫీలింగ్ సమ్వేర్. ఐ ఫెల్ట్ ఇట్. బట్ దట్స్ ఓకే అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ అని అనుకుందాం. అయితే అది ఏంటంటే భక్తి కన్నా కూడా శరణాగతి ఉంటేనే ఇది అవుతుంది అని. బట్ వాట్ ఐ ఫెల్ట్ వాజ్ లైక్ ఇట్ గోస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. అసలు భక్తి లేనప్పుడు శరణాగతి ఎక్కడి నుంచి వస్తుంది అన్నది నా పాయింట్. నో ఇది రామానుజాచార్యుల వారి సిద్ధాంతమే. శరణాగతి అంటే గురువు గారి శరణం తీసుకోవడము. ఇప్పుడు మనకి శ్రీ సాంప్రదాయంలో భగవంతుని శరణం తీసుకోవడం కంటే గురువు గారి శరణం తీసుకోవడం చాలా ముఖ్యము. ఎందుకంటే భగవంతుని సేవ, భగవంతుని భక్తి మనకి తెలిసింది ఎవరి ద్వారా? గురువు ద్వారానే. భగవంతుని ద్వారా కాదు. భగవంతుడు ఎప్పుడు కూడా మనకు చెప్పడు. భగవంతుని గురించి మనకు చెప్పింది గురువే, భగవద్భక్తి గురించి చెప్పింది గురువే. అందుకే గురువు యొక్క శరణాగతి భగవంతుని యొక్క శరణాగతి కంటే ముఖ్యము అని చెప్తారు శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో. కానీ ఆ రోజు ఈ డింట్ అంటే ఈ విధంగా చెప్పలేదు ప్రభు. గురువు శరణాగతి అన్నది చెప్పలేదు. అసలు భక్తి కన్నా కూడా శరణాగతి ఎక్కువ అని చెప్పారు అనమాట. అండ్ ఈ డింట్ ఈవెన్ బ్రింగ్ దిస్ ఫ్రమ్ దిస్ పర్స్పెక్టివ్. అదే అంటే కొద్దిగా విడమర్చినట్టయితే మనకి భక్తి అంటే భగవంతుని పట్ల చేసేది, భగవంతుని గురించి శ్రవణం, భగవంతుని గురించి కీర్తన, దీన్ని భక్తి అంటాము కదా. అలా కాకుండా గురువు గారి యొక్క శరణాగతి, గురువు యొక్క ప్రపత్తి చాలా ముఖ్యమని చెప్పేసి గురువు శరణాగతి తీసుకుంటేనే మనము అలా భక్తిలో ముందుకెళ్తాము. మనకి రూపకోశం పాదుల వరకు పుస్తకాన్ని రచించారు, భక్తి రసాం సింధు అని చెప్పేసి. ఎన్ఓడి మనము చదువుతాం కదా, మన తెలుగులో కూడా భక్తి రసం సింధు అంటాము. అందులో భక్తిలో 64 రకాల కార్యాలు ఉంటాయి. దాంట్లో మొట్టమొదటి గురు పాదాశ్రయ. భక్తిలో మొట్టమొదటి అంగం వచ్చేసి గురువు గారి యొక్క శరణాగతి తీసుకోవడమే. ఆ తర్వాతే మిగతావన్నీ లభిస్తాయి. భక్తి మొదలయ్యేదే గురువు గారి యొక్క శరణాగతి తీసుకోవడంతో. మన భక్తిలో కూడా నవ విధాలు ఉంటాయి కదా. ఆదౌ శ్రద్ధ తథా సాధు సంఘ అంటాము. సాధు సంఘ అంటే గురువు గారి యొక్క శరణాగతి తీసుకోవడమే. ఆ తర్వాతనే మిగతావన్నీ భజన, క్రియ, అనర్థ నివృత్తి, నిష్ఠ, రుచి, భావ, ప్రేమ అవన్నీ గురువు గారి శరణాగతి తర్వాతనే మొదలవుతాయి. శరణాగతి లేకుండా ఇవన్నీ రావు. అందుకే ఆ శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో శ్రీపాద రామానుచార్య వారు శరణాగతికి పెద్దపీట వేస్తారు ఆ విధంగా. బట్ ఆ రోజు అసలు గురువు గురించే రాలేదు ప్రభుజీ, శరణాగతి గురించి వచ్చింది. కానీ అసలు ఇది తీసుకురాకుండా భక్తి కన్నా మించింది ఇది అని చెప్తారు. కానీ ఇఫ్ ఇట్ కమ్స్ అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు అంటే గురువుని పెడితే ఫస్ట్ గురువు తర్వాతే కదా అన్ని అనేది. ఇప్పుడు అవును, మేక్ సెన్స్. అంటే ఒక గురువు ద్వారానే మనకి భగవంతుడు మన జీవితంలోకి వచ్చారు కాబట్టి ఆ గురువు పట్ల మనకు ఉన్నటువంటి కృతజ్ఞత భావం వ్యక్తం చేయడం అంటే శరణాగతి అంటే. అంతే, అంతకుమించి. థ్యాంక్ యూ ప్రభుజీ, థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, హరే కృష్ణ. చాలా సంతోషము మీ అందరితో ఇవాళ తెలుగులో మాట్లాడి, చాలా మంచిగా అనిపించింది. మళ్ళీ కుదిరినప్పుడు భవిష్యత్తులో మళ్ళీ కలుద్దాము. అప్పటి వరకు సెలవు. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జై. మహోత్సవికి జై. హరే కృష్ణ. హరే కృష్ణ. సో మీ యొక్క కృపని అందరికీ పంచండి. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈ తర్వాత మళ్ళీ ఇంకేమైనా ప్రోగ్రామ్స్ ఉన్నాయా? మీరు ఏమన్నా మళ్ళీ నరసింహారతి చేయడము, ఇంకా ఏమైనా భజనలు అట్లాంటివి ఉన్నాయా? ఇంతటితో ముగించేయాలా కాల్? ఒక మాల జపం చేస్తారు ప్రభుజీ, నరసింహారతి పాడతారు. అంటే ఇదే గ్రూప్ లో అందరు కంటిన్యూ అవుతారా జూమ్ కాల్లో? అవుతారు మా ప్రభుజీ, ఈరోజు లేట్ అయిందట్టుంది. ఓకే. ఎవరన్నా నరసింహారతి పాడి ముగించండి ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎవరైనా డివోటీస్ నరసింహారతి గానం చేయండి, ఆ తర్వాత మనం కాల్ ముగిద్దాం. హరే కృష్ణ ప్రభుజీ. నేను పాడన్నా ప్రభుజీ? పాడండి మాతాజీ.
హరే కృష్ణ. నమస్తే నరసింహాయ, నమస్తే నరసింహాయ, ప్రహ్లాదలాదదాయిని హిరణ్యాకాశీపూర్వక్షః శిలటంకనకాలయే ఈతో నరసింహ పరతో నరసింహ యతో యతో యామి తతో నరసింహ బాహిర్ నరసింహ హృదయే నరసింహ నరసింహమదిం శరణం ప్రపద్యే తవ కరకమలవరే నాకాం అద్భుత శృంగా దళిత హిరణ్యకశిపో తను భృంగా కేశవధృత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయో నరసింహదేవ్ జయో నరసింహదేవ్ నరసింహదేవ్ జయో నరసింహదేవ్ జయో ప్రహ్లాద్ మహారాజ్ జయో ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయో ప్రహ్లాద్ మహారాజ్ భక్త శిరోమణి ప్రహ్లాద్ మహారాజ్ की जय నరసింహ భగవాన్ की जय హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు ప్రభుజీ హరే కృష్ణ ధన్యవాద ప్రణాం ఇక్కడతో కాల్ ముగిద్దాము హరే కృష్ణ సరే. లేకపోతే నేను మీటింగ్ నుంచి బయలుతాను కాల్ నడుస్తూ ఉంటుంది మీరు జపం చేసుకోవాలనుకుంటే ఆన్లైన్ లో జపం చేసుకోవచ్చు హరే కృష్ణ లేదు ప్రభుజీ ఆపేసేయండి ఓకే లేట్ అవుతుంది అట్లా ఓకే